ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతా ఉన్నాను. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పుత్రులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులైనట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీరు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమును వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నువ్వు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించేదను. నీ హృదయము మాయలతో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, కృపగలిగిన యేసు, కృపలో ఐశ్వర్యవంతుడైన మన దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయ సమయంలో నీ బలిపీఠం మీద కూడి, ఓ దేవా, ఈ సమయంలో చక్కగా పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము తండ్రి. ఈ సమయంలో మేము ప్రభువా ఈ వాక్యంను ధ్యానిస్తూ ఉండగా కొన్ని వాక్య భాగములు ఇక్కడ మేము చదివాము. ఇందులో ప్రభువా ఓ పూర్తి అర్థము మాకు తెలియదు కనుక ప్రభువా నీవే దీని కొరకు రాయించిన ఉద్దేశమును నువ్వు దిగువచ్చి నీ పిల్లలతో నీ యొక్క ఆలోచనలు పంచుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. ఓ యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురు వాగ్దానం చేస్తావు ప్రభువా. నీవే వచ్చి నీ ఆలోచనలు నీ పిల్లలతో పంచుకోనండి. నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా విపులీకరణ చేయండి. ఓ ప్రభువా, నీవు అర్థం చెప్తేనే మాకు అర్థమవుతుంది ప్రభువా. ఓ ఒక మనిషి మాట్లాడితే వ్యర్థము ప్రభువా. నీవు నా పెదవుల గుండా నీ యొక్క వాక్యపు యొక్క పలుకులు నీవు పలుకుతువుగాక ప్రభువా. ప్రతి హృదయాన్ని సంధించండి, ప్రతి జీవితాన్ని సంధించండి, ఓ ప్రతి ఆత్మను సంధించండి. ఎదురాడుచున్న ప్రతి దురాత్మ దెయ్యపు శక్తులన్నిటినీ క్రీస్తు విరోధ ఆత్మలన్నిటినీ ప్రభువుని యేసుక్రీస్తునామములో బంధించండి ప్రభువా. మరికొద్దిసేపట్లో మేము కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ముందుగా మేము నూతన సంవత్సరంలో నూతన జీవమును పొందుకోవడానికి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి కార్యములు మీరు తోడుగా ఉండండి. ఆది నుంచి అంతవరకు నీ మహిమార్థమే జరిగించండి. ప్రతి వాణిని విడిచిపెట్టి ప్రభువా నీ వైపు మేము చూచుదుముగాక. మా కన్నులు నీ పైన కేంద్రీకృతం చేయదుముగాక. ఓ ప్రభు, నీకు అప్పగిస్తూ ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని, ప్రతి ఒక్కరు ఏకీభవించి చక్కగా నీ వాక్యమును స్వీకరించి ప్రభువా వారి జీవితాల్లో ఉత్తేజము పొందుకుందరుగాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందామండి. ప్రభువుని యేసుక్రీస్తు నామములో మహిమ పొందుగాక. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం మనం చదివాం 11వ అధ్యాయంలో. ఈరోజు నా అంశం ఏంటంటే 7వ ముద్రతో నూతన పరచబడుట ద్వారా నూతన జీవితం పొందుకొనుట అనే అంశం మీద నేను మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపించిన కొలది కొన్ని లేఖనాలు బైబిల్లో మీకు చదివినిపిస్తూ ఉంటాను. గెటింగ్ ఎ న్యూ లైఫ్ బై బీయింగ్ రెన్యూడ్ విత్ ది సెవెంత్ సీల్ అనే అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభువుని యేసుక్రీస్తునామములో మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులైనట్లును
నేను ఈ దినమును మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. అంటే దీర్ఘాయుష్మంతులైనట్లుగా మీరు దీవించబడాలంటే, పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నేను చెప్పే ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనండి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది, అది పరిశుద్ధాత్మ ఉన్నది. పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటండి? పరిశుద్ధాత్మ ఉన్నది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకొని ఆ పరిశుద్ధాత్మను బట్టి మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా గైకొనాలి. ఆమేన్. హల్లెలూయా. ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మొత్తం ఆజ్ఞలనే తప్పిపోయినట్టే. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ మాట అయితే ఇస్తా ఉన్నాడో ఆ మాటను బట్టి పరిపూర్ణంగా మనం గైకొన్నప్పుడు మాత్రమే దేవుడు మనం దీర్ఘాయుష్మంతులు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాలమేక ప్రవక్త అన్నాడు, దీర్ఘాయుషు అనగా 1000 ఏండ్లు అన్నాడు, 1000 సంవత్సరాలు అన్నాడు. దీర్ఘాయు అనగా 1000 సంవత్సరాలు అన్నాడు ప్రవక్త. అంటే ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు బ్రతకాలంటే ఆదాము 935 సంవత్సరాలు బ్రతికాడు, మెతుసల 970 సంవత్సరాలు బతికాడు, ఇంకొక 30 సంవత్సరాలు బతికితే 1000 సంవత్సరాలు అయిపోయాను. కానీ దేవుడు అక్కడతో స్టాప్ చేశాడు. ఎందుకంటే పాపము చేసిన మరుక్షణమే అతని యొక్క ఆయుష్ తగ్గుకుంటూ వచ్చి పాపము ఆకాశాన్ని అంటుతో కారణం చేత ఈ చివరి కాలంలో మనిషి యొక్క ఆయుష్ ఎంతవరకు వచ్చేసిందంటే మినిమం 40 సంవత్సరాలకు వచ్చేసింది. హల్లెలూయా. 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటేటప్పటికి ఆటోమేటిక్గా మనిషి జబ్బుల వలయంగా మారిపోతున్నాడు. బీపీలు, షుగర్లు, థైరాయిడ్, అవి ఇవి ఎన్నో రోగాల వలయాలుగా ఈ శరీరాలు మారిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఒక 35 ఇయర్స్కి, ఒక 35 సంవత్సరాలకి మనిషి ఒక రోగిగా మారిపోతున్నాడు, ఆరోగ్యం కోల్పోతున్నాడు. చిన్నపిల్లలు కూడా మరణం వస్తూ ఉంది, ఆయుష్ లేదు. ఈ టైంలో అసలు మనుషులకి గ్యారంటీ లేదు. ఇవాళ కనిపించినట్టు రేపు కనిపించట్లేదు, ఇవాళ మాట్లాడినట్టు రేపు మాట్లాడట్లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆత్మ వంటి ఆత్మలుగా మనుషుని యొక్క జీవితాలు మారిపోయినాయి. హల్లెలూయా. మనుషుల యొక్క జీవితాలకు మనుగడ లేదు, ఆయుష్ తగ్గుకుంటూ వస్తూ ఉంది. పాపం ఆకాశనంటుడు చేత, అక్రమము విస్తరించుట చేత మనిషి యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే తూచా తప్పకుండా పట్టుకొని అవి చెప్పినట్టుగా ఎవరైతే పట్టుకుని నడుస్తారో, ఆ లేఖనాలు పట్టుకుని నడుస్తారో, ఆ లేఖనాలు నెరవేర్చడానికి వారు తాపత్రయపడతారో వారిని దేవుడు దీర్ఘాయుషవంతులుగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల దీర్ఘాయుషు వచ్చేది, ఎక్సర్సైజ్ చేసేయడం వల్ల దీర్ఘాయుషు వచ్చేది, లేకపోతే రకరకాల విటమిన్స్ ఫుడ్ తినేయడం వల్ల దీర్ఘాయుషు వచ్చేది, లేకపోతే ఏవో కరాటీలు అలా ఇవి ఏవో చేయడం వల్ల మనకు దీర్ఘాయువు అనేది రాదు. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఖచ్చితంగా ఆజ్ఞను బట్టి నడవలసిందే. ఎక్కువ మంది త్వరగా కాలాన్ని ముగించడానికి గల కారణం ఏంటంటే వారు వాక్యమని చెప్పుకుంటూ వాక్యాన్ని బట్టి నడవరండి. క్రైస్తవులని చెప్పుకుంటూ క్రైస్తవత్వాన్ని వారు పాటించరండి. హల్లెలూయా. వారు ఎందుకు త్వరగా రోగులైపోతున్నారంటే, త్వరగా వారు కాలం ముగిస్తున్నారంటే కారణం వారు వాక్యాన్ని బట్టి నడవలేకపోవడం కారణం చేతనే వారు కాలాన్ని ముగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సోషల్గా ఎంతో మంచిగా ఉండొచ్చు, సమాజానికి ఎంతో మంచిగా మనుగడ సాగించవచ్చు, చాలా అద్భుతంగా వారు 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవచ్చు, కోటీశ్వర్లు అనిపించవచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, బంగారాలు ఉండొచ్చు, ఏవైనా ఉన్నా కానీ వారు వాక్యాన్ని పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా నడవడం కారణం చేత వారి యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మన దేవుని యొక్క అద్భుతమైన వాక్యం దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు నిజంగా దీర్ఘాయుష్వంతులు అవ్వాలంటే ఆజ్ఞను బట్టి నడవాలి. ఆజ్ఞను తప్పిపోవడం వల్లే మనం రోగులం అయిపోతున్నాం. ఆజ్ఞను తప్పిపోవడం వల్లే మనం దీర్ఘాయుస్సు తగ్గిపోతా ఉంది. ఆజ్ఞను మీరుట వలనే మనం రోగస్తులం అవుతున్నాం. ఆజ్ఞను మీరుట వలనే మనము దెయ్యానికి దొరుకుతున్నాం. ఆజ్ఞను మీరుట వలనే మన జీవితంలో శోధన ఎంటర్ అవుతా ఉంది. ఎప్పుడైతే అవ్వ ఆజ్ఞను మీరిందో ఆ మీరిన మరుక్షణమే
మరణం ఎంటర్ అయింది, అవిశ్వాసం ఎంటర్ అయింది, దెయ్యాలు ఎంటర్ అయినాయి, రోగం ఎంటర్ అయింది. సమస్త కల్మస్తానికి కారణం యోధుని తోటలో అవ్వ వాక్యాన్ని మీరుట వలన. ఆమేన్, హల్లెలూయా. మన వాక్యాన్ని మీరుతున్నామంటే మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సఫర్ అవుతాం. ఖచ్చితంగా మన జీవితాల్లో అనేకమైన కార్యాలు, ఖచ్చితంగా ఎన్నో రోగాలు వస్తున్నా సరే మనం కానుకోకుండా, ఎన్ని బలహీనతలు మన జీవితంలో కలుగుతున్నా, ఎన్ని శ్రమలు, ఎన్ని ఒత్తుళ్ళు మన జీవితంలోకి వస్తున్నా, అయ్యో నేను వాక్య ప్రకారం నడవలేకపోతున్నానేమో, ఈ వాక్య ప్రకారం నేను తప్పిపోతున్నానేమో, వాక్య ప్రకారం నేను జీవించలేకపోతా ఉన్నానేమో అనే ఆలోచన మన జీవితంలో రాకుండా దెయ్యము రకరకాల కారణాలు చూపి నిన్ను మాత్రం వాక్యం దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. హల్లెలూయా. అంటే ఏదైనా పరిస్థితి, ఏదైనా వీక్నెస్ వస్తే, నీకు అది లేదు ఇది లేదు, లేకపోతే నీకు పలానా ప్రాబ్లం వస్తే పలానా తింటలేదు, పలానా తాగట్లేదు అనే ఒక నిర్ధారణకు దెయ్యం నేను తీసుకొస్తాను తప్ప, అయ్యో నేను ఈ రోగానికి నీకు గురవడం వల్ల నేను ఏ పాపం చేశాను, ఈ రోగం నాలోకి రావడం వల్ల నేను ఏ పాపం చేశాను, ఏ ఆజ్ఞను మీరాను, ఏ వాక్యాన్ని మీరాను అనే ఒక నిజమైన యథార్థమైన ఒప్పుకోవడానికి మనిషి ప్రయత్నం చేయడు. ఆమేన్, హల్లెలూయా. అతనికి శోధన ఎంటర్ అవుతుందంటే, పాపం ఎంటర్ అవుతుందంటే, దెయ్యాలు ఎంటర్ అవుతున్నాయంటే, అతనికి భయంకరమైన కార్యాలన్నీ అతను ఫేస్ చేస్తున్నాడంటే, నేను దేంట్లో నేను వాక్యంలో నెరవేర్చడం తప్పిపోతున్నాను అనే ఒక ఇంగిత జ్ఞానం అనేది లేకుండా సాతాను చేసేసాడు. హల్లెలూయా. కన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం దీవించబడాలంటే, ఖచ్చితంగా మనం పాలు తేనెలు ప్రవహించి దేశంలో ఆశీర్వదించబడాలంటే, మన జీవితంలోనికి దీర్ఘాయుసు రావాలంటే మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞను బట్టి నడవవలసినదే. హల్లెలూయా. ఇది ఆజ్ఞ, దేవుని యొక్క కమాండ్మెంట్, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఈ యొక్క ఆజ్ఞను ఎవరైతే మీరుతారో వారికి ఖచ్చితంగా మరణం. హల్లెలూయా. నీవు తిని దినమని నిశ్చయంగా చచ్చేదు అన్నాడు దేవుడు. ఆజ్ఞాపించాడు, కమాండ్మెంట్ ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్ని, ఆజ్ఞను అవ్వ ధైర్యంగా మితిమీరి ఆమె అవిశ్వాసంతో ఆ యొక్క ఆజ్ఞను మీరడానికి ప్రయత్నం చేసిందో, ఆమె వెంటనే ఆమె జీవితంలో కోల్పోవలసినవన్నీ కోల్పోయింది. మరణం వచ్చి ఆవరించేసింది ఆమెని. మరియమ్మని పరిశుద్ధాత్మ వచ్చి ఆవరిస్తే అవ్వని మరణం వచ్చి ఆవరించిందట. హల్లెలూయా. మరియమ్మ పరిశుద్ధాత్మ ఆవరించడానికి అవకాశం ఇచ్చింది, కానీ అవ్వ మరణాన్ని ఆవరించడానికి అవకాశం ఇచ్చిందట. అందుకే మరణము మరియమ్మను ఆవరించలేకపోయింది, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆవరించింది కనుక. అవ్వ పరిశుద్ధాత్మను కోల్పోయింది కనుక ఎప్పుడైతే కోల్పోయిందో ఆ క్షణమే మరణం ఆవరించిందట. హల్లెలూయా. నీలో మరణాన్ని ఎప్పుడైతే బయటికి ఎండుతావో పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే త్రోసేస్తావో మరణం వస్తుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అక్కడ చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. ఆ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో చదివాను. 10వ వచనం చదువుతాను చూడండి. మీరు స్వాధీనపరుచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తిన విత్తి కూర తోటకు నీరు కట్టినట్టు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వీళ్ళు స్వాధీనపరుచుకొని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అనేది, వీళ్ళు బయలుదేరి వచ్చిన దేశం అనేది ఐగుప్తు దేశం వంటిది కాదు అంటున్నాడు ఇక్కడ. ఏమా? ఐగుప్తు దేశం ఒక పాపంతో కూడింది. ఐగుప్తు దేశం అనేది ఒక విగ్రహారంతో కూడింది. ఐగుప్తు దేశం అనేది ఒక గర్వంతో కూడింది. ఐగుప్తు దేశంలో కక్షలు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో స్వార్థపూరితమైన మనసులు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో పాపపూరితమైన కార్యాలన్నీ అక్కడ ఉన్నాయి. భయంకరమైన లస్ట్ వేలు అంతా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రాగుతూ ఉన్నాయి. ఏమా? కానీ పరిశుద్ధాత్మ అటువంటిది కాదండి. పరిశుద్ధాత్మలో ప్రేమ ఉన్నది, పరిశుద్ధాత్మలో విశ్వాసం ఉన్నది, పరిశుద్ధాత్మలో సాత్వికం ఉన్నది, పరిశుద్ధాత్మలో ఆశానిగ్రహం ఉన్నది, పరిశుద్ధాత్మలో దేవుని యొక్క జీవం ఉన్నదండి. హల్లెలూయా. ఐగుప్తు దేశం వంటి భ్రమపరిచే ఆత్మ కాదది. ఐగుప్తు దేశం వంటి ఒక నికృష్టమైన భ్రష్టాత్మ కాదది. అది పరిశుద్ధాత్మ అన్నది. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పరిశుద్ధాత్మ అన్నది. అది ఐగుప్తు దేశం వంటి దేశం కాదది. హల్లెలూయా. ఎవరైతే ఐగుప్తులో దేశంలో ఉంటారో వారు భయంకరమైన భ్రష్టాత్మ కలిగి ఉంటారు. వారి మనసంతా భ్రష్టాత్మతో పట్టుకుని ఉంటుంది.
ఐగుప్తులో ఉన్న మనస్సు ఎలా ఉంటుందంటే కఠినత్వంతో ఉంటుంది. చాలా కఠినమైన మనస్సాక్షి ఐగుప్తు దేశాన్ని. చాలా స్వార్థపూరితమైన మనస్సు ఐగుప్తు దేశాన్ని. చాలా అసూయతో నిండిన, కపటంతో నిండిన, స్వార్థంతో నిండిన ఆత్మ ఐగుప్తు దేశం అనేది. హల్లెలూయా. ఒకవేళ ఐగుప్తు దేశం అనే ఆత్మ నీలో ఉంటే నీతో నీ హృదయం చాలా కఠినంగా ఉంటుంది. చాలా భయంకరమైన కఠినంగా ఉంటుంది. నీలో జాలి, దయ, ప్రేమ ఏమీ ఉండవు. నీ జీవితంలో సమస్తము కూడా అసూయ, ద్వేషం, కపటం, స్వార్థం అన్నిటితో నింపబడి ఉంటావు. ఎందుకంటే నువ్వు ఐగుప్తు దేశంలో ఉన్నావు. పాలు తేళ్లు ప్రవహించి దేశంలోకి రాలేదు, పరిశుద్ధాత్మలోనికి రాలేదు. అందుకోసమే దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ దేశము, పరిశుద్ధాత్మ అనే దేశము ఐగుప్తు దేశం వంటి దేశం కాదు. హల్లెలూయా. మీరు స్వాధీనపరచుకున్న ఈ దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఈ దేశము ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నువ్వు విత్తిన విత్తనాల తోటకూర, అక్కడ కూర తోటకు నీరు కట్టినట్టు నీ కాళ్ళకు, నీ చేళ్లకు నీరు కట్టితివి. అంటే ఈ కాలమే ప్రవక్త అన్నాడు, సువార్త బోధించు వారి పాదములు సుందరమైనవే అన్నాడు. హల్లెలూయా. అంటే నీ యొక్క పాదములు ఎంత అద్భుతంగా మెరుస్తున్నాయంటే నీ యొక్క పాదములతో వాక్యంతో నింపబడ్డ ఉన్నాయి. హల్లెలూయా. సువార్తతో నింపబడి ఉన్నాయి. ఎవరిని ఆత్మరక్షిద్దామా? ఎవరికి సువార్త చేద్దామా? ఏ ఆత్మను విడిపిద్దామా? అయ్యో బంధకాల్లో ఉన్నారు వాళ్ళు, అయ్యో బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు, అయ్యో దెయ్యాల కింద ఉన్నారు వాళ్ళు, అయ్యో విగ్రహార్థంలో ఉన్నారు వాళ్ళు, అయ్యో నశించిపోతున్నారు వాళ్ళు, అయ్యో వారిని విడిపించాలి అని ఏ మనసు అయితే అల్లాడిపోయి ఆత్మను విడిపించడానికి పరిగెడుతుందో ఆ పరిగెట్టే ఆత్మ అంట ఆ యొక్క చేలో నీ వెన్ను దుబ్బులకి నీళ్లు పెడితే ఏ విధంగా తోటకూరకు నీళ్లు పెడితే ఆ యొక్క తోటంతా చెమ్మతో ఉంటుందో, ఫలించే ఒక ఫలభరితమైన భూమిగా ఉంటుందో అలాంటి భూమిగా ఈ యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి మారుతాడు. హల్లెలూయా. ఈ కాలమే ప్రవక్త అన్నాడు, ఒక నిజమైన విశ్వాసి, పరిశుద్ధాత్మ కలిగిన విశ్వాసి అతను ఎప్పుడు కూడా సువార్త కోసం పరిగెడుతూ ఉంటాడంట. ఆత్మను రక్షిద్దామనే పోరాటం చేస్తూ ఉంటాడంట. ఎందుకంటే అతని కాళ్ళు ఎక్కడుంటాయి? ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయండి? నీ కాళ్ళతో నీ చేళ్లకు నీరు కట్టితూ అంటున్నాడు. చేలో నీళ్ళున్నట్టుగా కాళ్ళు నిజంగా అంతా కూడా సువార్త ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి? పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి వెళ్ళిన వ్యక్తికి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్నవాడికి కాదు. ఐగుప్తుల దేశంలో ఉన్నవాడికి అంతా ఎంతసేపు దుంపలు తిన్నామా, క్యారెట్లు తిన్నామా, సొరకాయలు తిన్నామా, పూరీలు తిన్నామా, లేకపోతే నీళ్ళు తాగామా, పాలు తాగామా, మాంసం తిన్నామా, ఇవే ఉంటాయి ఆలోచనలు. అట్ల కోసమే ఏడ్చారు మోసే దగ్గర. అట్ల కోసమే పోరాడారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు మనసుతో ఉన్నారు. ఐగుప్తు యొక్క మనస్సాక్షి వాళ్ళతో ఉన్నది కాబట్టి కొత్త బట్టలు కొన్నామా, లేకపోతే కొత్త డ్రెస్లు వేసుకున్నామా, మాంసం తిన్నామా, పొట్ట కోసం పోరాడామా, పని చేసుకున్నామా, అది చేసామా, ఇది చేసామా, మన కోసం మనం ఎంతవరకు బతికామన్నది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఐగుప్తు దేశంలో ఉన్నారు కాబట్టి పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి వెళ్ళిన యెహోషువ మాత్రం వాళ్ళెంతసేపు కూడా ఆత్మలు విడిపించడానికి పోరాటం చేశారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క యెహోషువ కాలేబులు ఎంతమంది వాగ్దాన దేశంలో తీసుకెళ్తున్నారు, ఎంతమంది ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నారు, ఎంతమంది జీవాన్ని పొందుకుంటున్నారు, ఎంతమందికి స్వాస్థ్యాలు పంచిపెట్టబడుతూ ఉన్నాయి అని ఈ యొక్క యెహోషువ కాలేబులు వాటి కోసం ఆలోచిస్తున్నారు తప్ప తేగలు తిన్నామా, దుంపలు తిన్నామా, లేకపోతే ఆ మాంసం తిన్నామా, పూరీలు తిన్నామా, అవి కోసం అట్లా ఆలోచించట్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో లేరు. ఐగుప్తు యొక్క ఆత్మ వారి జీవితంలో లేదు. వారిలో ఉన్నది ఏంటంటే పాలు తేనెలు ప్రవహించి దేశం యొక్క ఆత్మ ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉన్నది వారిలో. లోకం యొక్క ఆత్మ ఉంటే వాళ్ళు దేవుడి కోసం ఆలోచించలేరండి. రోమపత్రికలో ఉంటుంది మాట, శరీర సంబంధమైన ఆత్మ అంటే ఎంతసేపు కూడా శరీర సంబంధంగానే ఆలోచిస్తుందట. ఆత్మ సంబంధమైన ఆత్మ ప్రతిసారి కూడా ఆత్మ సంబంధంగానే ఆలోచిస్తుందట. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క శరీర సంబంధి ఎల్లప్పుడూ కూడా శరీర సంబంధంగానే ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధి ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధంగానే ఆలోచిస్తాడు. ప్రతిదాన్ని కూడా ఆత్మతో ముడిపెడతాడు. ప్రతిదాన్ని కూడా ఆత్మలో లెక్కిస్తాడు. ప్రతిదాన్ని ఆత్మలో దేవునితో అతను సరి సమానంగా తూచుకుంటాడు. హల్లెలూయా.
ఎందుకంటే వాక్యంతో నేను ఆజ్ఞ బట్టి నడుస్తున్నాను లేదా, ఆజ్ఞ బట్టి నేను ముందుకెళ్తున్నాను లేదా, ఈ ఆజ్ఞ బట్టి నేను నడుస్తున్నాను లేదా, ఈ యొక్క ఆజ్ఞ నేను ఇలా చేసేసాను, ఇందులా చేయకూడదని ఏమైనా ఉందేమో బైబిల్లో అని చెక్ చేసుకుంటూ నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా చేశాను అని ప్రతిదీ కూడా చక్కగా చెక్ చేసుకుంటూ తన లైఫ్ బైబిల్ గ్రంథంతో చేరి చేసుకుంటాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చెక్ చేసుకుంటాడు. కానీ బైబిల్తో నీ జీవితాన్ని చెక్ చేసుకోలేకపోతున్నావు అంటే అసమర్థమైన జీవితంతో శరీర సంబంధంగానే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఎంత మాత్రము కూడా నీవు పరిశుద్ధాత్మను బట్టి వాక్యంతో సరితూగడం లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క కాళ్ళు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేశంలోకి వెళ్ళిన యొక్క కాళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ఆ చేల్లో నీరు కట్టినట్టు ఉన్నాయట. ఆమేన్. హల్లెలూయా. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం అది. హల్లెలూయా. ఆ దేశం ఏంటండి? అది ఎత్తులో ఉన్నాయి, పళ్ళలో ఉన్నాయి, అందులో కష్టాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, దుఃఖాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. దత్తపుత్ర స్వీకారం అనే మెసేజ్లో ప్రవక్త కూడా చెప్తున్నాడు అక్కడ. అంటే ఎలాగంటే మార్గదర్శి అనే ఒక మెసేజ్లో కూడా చెప్పాడు ఈ విషయాన్ని. ఒక యజమానుడంట తన కుమారుణ్ణి ఒక మాస్టర్కి అప్పగించాడట. నా కుమారుణ్ణి తీర్చిదిద్ది ఒక క్రమశిక్షణలో పెట్టి చక్కగా ఇతను ప్రయోజకుని చేయి, తర్వాత నువ్వు ప్రయోజకం చేసిన తర్వాత నీవు ఇచ్చే ఆ సర్టిఫికేట్ని బట్టి నేను అతన్ని రాజరికపు ముద్ర వేసి అతన్ని రాజుగా అభిషేకిస్తాను. ఒకవేళ నువ్వు గనక ఇతను క్వాలిఫై కాదు, ఇతను కరెక్ట్ కాదు, రాజరికంగా ఇతను కనుక అభిషేకిస్తే నీ రాజ్యాన్ని పాడు చేస్తాడని ఒక సాక్ష్యం కనుక నువ్వు ఇచ్చావంటే అతన్ని నేను అన్నప్పుడు కూడా నేను కుమారుడిగా దత్తత తీసుకోను. కుమారుడిగా నేను దత్తత తీసుకోను. నా కుమారుడే, కానీ చచ్చే వరకు అతను కుమారుడు కాదు. కుమారుడు కానట్టుగానే బతుకుతాడు. కానీ అతను ఖచ్చితంగా నాకు విధేయుడై నీకు నమ్రత కలిగి నీ క్రమశిక్షణ బాలుడుగా అతను కనుక ఎదిగితే అప్పుడు నేను అతన్ని అభిషేకిస్తానని చెప్పేసి ఆ కుమారుని తీసుకెళ్లి ఉపాధ్యాయుడికి అప్పగించాడట. ఆమేన్. హల్లెలూయా. ఉపాధ్యాయుడికి అప్పగిస్తా. ఉపాధ్యాయుడు అంట అతను తీసుకుని వెళ్ళి వెళ్తున్నాడట. చాలా విధాలుగా వ్యక్తిని పరీక్షిస్తున్నాడంట. కొండలు ఎక్కిస్తున్నాడంట, లోయల కింద తీసుకెళ్తున్నాడంట. ఇలా ఎక్కుతున్నాడు, ఇలా తీసుకున్నాడు, ఇలా ఎక్కుతున్నాడు, ఇలా తీసుకెళ్తున్నాడు. ఈ కుమారుడు కనుక ఏమైనా సీరియస్ అయిపోయి, ఈ కుమారుడు కనుక ఏమైనా బలహీనపడిపోయి అయ్యో కాళ్ళు లాగేస్తున్నా, ఏంటి మాస్టర్, ఏంటి ఈ పరిస్థితి, నేను ఎక్కడ దిగుతున్నావు, ఎక్కుతున్నావు దిప్పుతున్నావు, ఏంటి కష్టాలు, కాళ్ళు లాగేస్తున్నాయి, చంపేస్తున్నావు నన్ను, నాకు ఈ ట్రైనింగ్ వద్దు, ఈ బాధలు వద్దు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి అతను కనుక వెనుదిరిగాడు అనుకోండి, అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ నాన్నగారికి ఏం చెప్తాడంటే ఇతను సరైన వ్యక్తి కాదు, ఇతని కష్టపడే తత్వం లేదు, ఇతని జీవితంలో సహనం లేదు, ఇతని జీవితంలో ఓర్పు లేదు, ఎందుకు పనికిరాని వ్యక్తి ఇది ఇతను అని కనుక ఒక సర్టిఫికేట్ కనుక తండ్రికి ఇచ్చాడు అనుకోండి, ఇంకా అతను ఎన్నడూ కూడా కుమారుడిగా తీసుకున్నవాడు, ఆ యొక్క పుత్ర స్వీకారం జరగదు, రాజుగా పట్టాభిషేకం కూడా జరగదు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా చేసి అతను కష్టపెడుతున్నా, పరీక్షిస్తున్నా, గుచ్చుతున్నా, కరుస్తున్నా, ఏం చేస్తున్నా సరే అతను నమ్రతతో జాగ్రత్తగా ఉపాధ్యాయుని వెంబడించి మంచి సాక్ష్యాన్ని కనుక వ్యక్తి పొందుకుంటే ఆ యొక్క ఉపాధ్యాయుడు ఒక రిపోర్ట్ ఇస్తాడు తండ్రికి, నీ కుమారుని నేను పరీక్షించడానికి చాలా భయంకరమైన పరీక్షలు పెట్టాను, చాలా విపరీతంగా అతను బాధ పెట్టాను, అయినా కానీ ప్రతిదాన్ని అతను తట్టుకొని ఒక స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. రేపొద్దుకి నీ రాజ్యంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే అతను నిలబడగలుగుతాడు. ఎటువంటి రాజ్యంలో ఎలాంటి ప్రజలైనా కానీ అతను ధర్మపాలన విధానంలో అతను పరిపాలన చేయగలుగుతాడు. హల్లెలూయా. అతను రాజుగా అభిషేకించొచ్చని ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడైతే రిపోర్ట్ చేశాడో వెంటనే ఆ రిపోర్ట్ని బట్టి ఆ యొక్క తండ్రి ఆ కుమారుణ్ణి పుత్ర స్వీకారం చేస్తాడట. హల్లెలూయా. అది ఈ కాలం యొక్క ప్రవర్తన దాన్ని తీసుకున్న దాన్ని ఎలా చెప్తున్నాడంటే ఆ ఉపాధ్యాయుడు ఎవరో కాదు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, పాస్టర్ అయి ఉన్నాడు. ఒక పాస్టర్కి దేవుడు ఒక విశ్వాసాన్ని అప్పగిస్తా ఉన్నాడు. ఆ విశ్వాసం ఎవరంటే దేవుని యొక్క కుమారుడు అయి ఉన్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు దేవుని కుమారుడు ఆ యొక్క పాస్టర్ యొక్క యాజకత్వంలో, ఆ ఉపాధ్యాయుడి యొక్క యాజకత్వంలో అతను జాగ్రత్తగా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని ప్రసంగిస్తున్నప్పుడు ఎంత విధేయతతో, నమ్రతతో చక్కగా ఆ వాక్యాన్ని తీసుకుని ఆ వ్యక్తి పాటిస్తే అతను ఎత్తులోకి తీసుకెళ్ళినా, ఆనందంలోకి తీసుకెళ్ళినా, అతను డౌన్లోకి తీసుకెళ్ళి కష్టాల్లో పడేసినా, లేక నిన్ను నవ్వించినా, అతని జీవితం ద్వారా నిన్ను ఏడిపించినా, ఎప్పుడైతే సహనముతో, నమ్రతతో, నువ్వు ఎంత విధేయతతో వెంబడించే వాక్యాన్ని పట్టించుకుంటావో అంత విధానంలో దేవుడు నిన్ను స్వీకరించి నీకు పుత్ర స్వీకారం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యో ఈ పాస్టర్ నన్ను చంపేస్తున్నాడు, ఎత్తులెక్కిచ్చేస్తున్నాడు, నేను ఎక్కలేకపోతున్నాను, నా కాళ్ళలాగేస్తున్నాయి, ఇతనితో వెళ్ళి కంటే వదిలేసి పారిపోవడం బెటర్ అని చెప్పేసి ఒకవేళ ద్వేషించి రకరకాల కార్యాలతో నువ్వు అవమానపరిచి నువ్వు ఎప్పుడైతే ఇబ్బంది పెట్టడానికి నువ్వు ప్రారంభించావో అప్పుడు నీ జీవితంలో ఆ ఉపాధ్యాయుడు ఇచ్చే రిపోర్ట్ ఎలాగిస్తాడంటే, ఇతను నీకు పట్టాభిషేకం పొందుకోవడానికి ఇతను అర్హుడు కాదు, ఇతను రాజ్యానికి అవమానం తీసుకొస్తాడు అని ఎప్పుడైతే ఆ ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్మ తండ్రికి రిపోర్ట్ చేసిందో ఇతనికి పుత్ర స్వీకారం ఆగిపోయింది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ అనే నది, ఈ పరిశుద్ధాత్మ అనే సేవకుడు, ఈ యొక్క నది కలిగిన జీవ ఓట కలిగిన సేవకుడు ఆ యొక్క నడిపిస్తున్న పరిశుద్ధాత్మ ఎలా ఉన్నదంటే కొండల తట్టు కొండల్లాగా ఉంది, లోయల్లాగా ఉంది. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ పొందుకుంటే కష్టాలే రావాలి, కానీ అసలు విషయం ప్రవక్త చెప్పాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాక ఎక్కువ కష్టాలు వస్తాయన్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా కష్టం అంటే తెలియదు నీకు, అప్పుడు దాకా బాధ అంటే తెలియదు, అప్పుడు దాకా నింద అంటే తెలియదు, అప్పుడు దాకా అవమానం అంటే తెలియదు, అప్పుడు దాకా ద్వేషం అంటే తెలియదు, ఎదురుడిని నేను ఎలా ద్వేషిస్తే నువ్వు ఎలా తట్టుకోగలవో నీకు తెలియదు, ఎదుటోడు నిన్ను అసహ్యం పడుతుంటే నువ్వు ఎలాగ నిలబడగలుగుతావు నీకు తెలియదు, ఎదుటోడు నిన్ను మొహమే కొట్టేస్తే నువ్వు ఎలాగ దాన్ని జీర్ణించుకొని రెండో చెంప కూడా చూపిస్తావు నీకు తెలియదు. హల్లెలూయా. ఆ యొక్క పరీక్ష, ఆ విధానము, దేవుడు నీకు సహించుకునే సహనము, నీకు ప్రేమ, ఆ వాత్సల్యత, ఆ కృప, ఏ విధంగా కృప చూపిస్తావో, ఏ విధంగా జాలి చూపిస్తావో, పశ్చాత్తాపడతావో, అతని కోసం ప్రార్థిస్తావో, అవన్నీ కూడా యేసుక్రీస్తు కలవరిలో చూపించేశాడు. హల్లెలూయా. నిజమైన కుమారుడు శ్రమలో ఉన్నప్పుడు ఏ విధంగా అతని బిహేవియర్ ఉంటుందో, అతని మీద నిందపడినప్పుడు అతని బిహేవియర్ ఎలా ఉంటుందో, ముఖం మార్చేసుకుంటాడా లేకపోతే ఎదురు తిరిగి ప్రార్థన చేస్తాడా? కొరడా దెబ్బలు కొడతా ఉంటే అతని మీద ద్వేషం పెంచుకునడానికి బదులుగా ఆ వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే నిజమైన ఆ యొక్క లోయల గుండా, ఆ యొక్క కొండల గుండా పరిశుద్ధాత్మని నడిపిస్తున్నప్పుడు, కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా, శోధనల గుండా, నిందల గుండా, అవమానాల గుండా ఈ యొక్క పరిశుద్ధాత్మని నడిపిస్తున్నప్పుడు ఏ విధంగా నీ గుణశీలాన్ని బయట పెడుతున్నావు? ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీ గుణశీలం ఏ విధంగా బయటకు తీసుకొస్తున్నావు? ఏ విధంగా నువ్వు సమర్పించుకుంటా ఉన్నావు? ఏ విధంగా నువ్వు దాన్ని సహించుకోగలుగుతున్నావు? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒకసారి నిన్ను సహిస్తాడు దేవుడు, నిన్ను పరీక్షిస్తాడు. యోబును పరీక్షించాడు, అబ్రహామును పరీక్షించాడు, ప్రవక్తలందరినీ పరీక్షించుకుంటూ వచ్చాడు. నిన్ను పరీక్షిస్తాడు ప్రతి సమయంలో కూడా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీకెంత సహనం ఉంది, నీకెంత ప్రేమ ఉంది, ఎంత దీర్ఘశాంతం ఉంది నీలో, ఎంత ఆప్యాయత నీలో ఉంది, దేవుడు పరీక్షిస్తాడు. ఎంత కక్ష ఉంది నీలో, ఎంత స్వార్థం ఉంది నీలో, ఎంత భయంకరం నిందలు వేసే గుణం ఉంది నీలో, ఎంత భయంకరంగా ఎదుటివారిని కించపరిచే, అవమానకరంగా చేసే పరిస్థితి, ఎదుటివారి యొక్క ప్రభావం తీసివేసే శక్తి నీలో ఎంత ఉంది, కొలతేస్తాడు దేవుడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది కొండల్లో తీసుకెళ్తుంది, లోయల్లోనే తీసుకెళ్ళిపోతుంది. అది పరిశుద్ధాత్మ యొక్క బ్యూటీ. పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని వ్యక్తిగతంగా డీల్ చేస్తాడే. ఎవరినైతే ప్రేమించాడో, ఎవరినైతే పట్టుకున్నాడో, ఎవరినైతే విడిపించాలనుకుంటా ఉన్నాడో, ఎవరికైతే పుత్ర స్వీకారం చేయాలనుకుంటున్నాడో, ఎవరినైతే కుమారుని యొక్క స్థానంలో తీసుకెళ్లాలనుకుంటున్నాడో వారిని దేవుడు వెంటాడి 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 దేవుడు పరీక్షించి కొలతేస్తాడు.
ఆమేన్, హల్లెలూయా. నీకు ఎంత ప్రేమ ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత సాత్వికం ఉంది, ఎంత దయాలత్వం ఉంది, అది కొలుతుంటది. ఎంత కపటం ఉంది, ఎంత స్వార్థం ఉంది, ఎంత కించపరిచే అలవాటు ఉంది, ఎంతగా ప్రభావం తీసేసే శక్తి ఉంది, ఎంత కక్ష ఉంది, ఎంత అసూయ ఉంది, కొలతేస్తాడు దేవుడు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగిన జీవితం, పాలు తేళ్లు ప్రవహించి దేశంలోనికి వెళ్ళి అక్కడ నివాసం చేయాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఆశపడుతున్నారో, అక్కడ ఆకాశ వర్ష జలాలు వస్తాయి ఉంటాయంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగుగా. ఆకాశం అంటే ఏంటండి? ఆకాశం అంటే ఏంటి? ఈ కాలమే ప్రవక్త అన్నాడు, ఆకాశం అనగా ఆత్మ అన్నాడు. ఏంటండి అది? ఆకాశం ఎంత కనపడుతుందో నీ లోపల అంత ఆత్మ అంత విశాలంగా ఉంటుంది. ఆకాశం ఎంత ఉందో నీ యొక్క ఆత్మ అటువంటిది అనమాట. అంటే ఆకాశంలో నుంచి వర్షపు జల్లు ఎలా వస్తాయో నీ ఆత్మలోని పరిశుద్ధాత్మలాగా బయటకు వస్తూ ఉంటది. నీ ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ బయటికి విరచముతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఆకాశ వర్ష జలములు తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం. ఏ దేశం అండి అది? ఎవరైతే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంటారో వారినే దేవుడు లక్ష్య పెడతాడట. ఐగుప్తు దేశంలో ఉన్న వారి మీద లక్ష్య పెట్టట్లేదు దేవుడు, సిరియా దేశంలో ఉన్న వాళ్ళ మీద లక్ష్య పెట్టట్లేదు దేవుడు, అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు దేవుడు, లేకపోతే రష్యా దేశంలో ఉన్న వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు దేవుడు, లేకపోతే యాప్టిటిస్ నది దగ్గర ఉన్న ఆ యొక్క బబులోన్ దేశం మీద ఉన్న దాని మీద లక్ష్య పెట్టట్లేదు దేవుడు. ఏ దేశం మీద దేవునికి లక్ష్యం లేదు. కానీ ఎవరైతే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారో వారి మీద దేవుడు లక్ష్య పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. చాలా సంతోషకరమైన మాట, అద్భుతమైన మాట, ఆశ్చర్యకరమైన మాట అన్నమాట ఇది. అంటే దేవుడు దృష్టి అంతా ఎవరి మీద ఉన్నదంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసిస్తున్న జనులపై ఉన్నది. ఈ రాత్రికాల సమయం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నానా లేదా? లేకపోతే దేవుడి దృష్టి మీద లేదు. ఒకవేళ నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు గార్చినా, ఎన్ని రకాలుగా దేవుని కోసం పోరాటం చేయాలని ఆశపడినా, ఒకవేళ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు లేకపోతే దేవుని యొక్క దృష్టి నీ మీద లేనే లేదు. హల్లెలూయా. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ మీద ఆయన దృష్టి ఉంచాలంటే ఇప్పుడు 12 గంటలకు సంవత్సరం స్టార్ట్ అవుతుంది, 2026 ప్రారంభం అవుతుంది. ఇప్పుడు 2027 వచ్చే వరకు నీ దేవుడిని కాపాడాలంటే నువ్వు ఎక్కడ సురక్షితంగా భద్రంగా ఉంటావు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంటావు. ఒకవేళ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళలేదనుకోండి, ఏమో ఆ యొక్క ఎంట్రన్స్ లోకి వెళ్ళకుండానే దేవుడు చంపేయచ్చు, లేకపోతే అది స్టార్ట్ అయిన తర్వాత చంపేయచ్చు, లేకపోతే అది స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ముగింపు అయిపోవచ్చు, లేకపోతే ఏమో తెలియదు, ఏ రోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. హల్లెలూయా. చాలా మంది నేను చావుననే ఆశతో ఉంటారు కానీ ఎవరు నేను చచ్చిపోతానని ఆశతో ఉండరు. కానీ అనుకోకుండానే మరణం వస్తుంది, అది పిలవని చుట్టమంట. ఏంటంటే అది మరణం, అది పిలవకుండానే వచ్చేద్దట. అందరు పిలిస్తే వెళ్తారు. చాలా మందికి కొంచెం ఈగో ఫీలింగ్ ఉంటుంది. ఎలాంటి ఫీలింగ్ అంటే ఎవరైనా పెళ్లికి పిలిచారనుకోండి, భోజనం రమ్మన్నారు అనుకోండి, ఎవరైనా అది నాకు చెప్పలేదని రానంటాడు. అంటే చెప్తేనే వెళ్తారు కొంతమంది. ఏంటంటే లోపల కొంచెం ఫీలింగ్ ఉంటుంది, చెప్పకుండా మనం వెళ్ళకూడదు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మరణంకి ఆ ఫీలింగే లేదట. ఏమైనా హల్లెలూయా. అది పిలవని పేరంటానికి వచ్చేటట్టు వచ్చేస్తుందట. ఎవరు నేను మరణించాలని చచ్చిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ ఆటోమేటిక్ వస్తే తీసుకెళ్ళిపోతుంది. మరణం ఆ విధంగా తీసుకెళ్తుంది. అది పిలవని పిలుపు అందుకొని వచ్చేస్తుంది అది. కానీ దేవుడి సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతా నేను సురక్షితంగా క్షేమంగా భద్రంగా నేను కాపుదలు కాయాలంటే
మనం ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలి. ఒకవేళ పాలు తేనెలు ప్రవహించే దేశంలో లేకపోతే అది భయంకరమైన గ్యారంటీ లేని జీవితం యొక్క లైఫ్ అది. చాలా మంది ఈరోజు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క దేవుని యొక్క చిత్తంలోనికి వెళ్లకుండా, దేవుని యొక్క కార్యంలోనికి, దేవుని యొక్క శరీరంలోకి వెళ్లకుండా వీళ్ళు కొత్త సంవత్సరాన్ని ఎలా ప్రారంభిస్తారంటే బీర్ బాటిల్తో ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఇలాగ గిజ 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 కొట్టి ఇలా క్యాప్ తిస్తే అది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది అనమాట. చాలా ఎంజాయ్గా ఉంటుంది. కొంతమంది సినిమాలతో, కొంతమంది వ్యభిచారాలతో, కొంతమంది లైటింగులతో, కొంతమంది స్టార్లతో, కొంతమంది కొవ్వొత్తులతో, కొంతమంది అబద్ధాలతో, కొంతమంది మోసాలతో, కొంతమంది ఈర్ష్యలతో, కొంతమంది కక్షలతో, రకరకాల కార్యాలతో సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. హల్లెలూయా. సంవత్సరాన్ని ప్రారంభించారంటే వీళ్ళ జీవితంలో ఎందుకు ఆ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు వీళ్ళకి కూడా తెలియదు. పాత మనిషి ఎలాగైతే ఉన్నాడు అదే విధంగా అందులో అడుగు పెట్టేస్తాడు. వారి స్వభావం మారదు, వారి ఉద్దేశాలు మారు, వారి జీవితాలు మారు, వారి ఆలోచనలు మారు, వారి తలంపులు మారు. ఇంకా మళ్ళీ ఇవాళ ఏ పని అయితే చేశారు మళ్ళీ రేపొద్దు అదే పని చేస్తారు. మళ్ళీ ఇవాళ ఏ పాపం అయితే చేశారు మళ్ళీ రేపొద్దు దాన్ని కంటిన్యూ చేసేస్తారు. వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు, వాళ్ళ జీవితంలో ఏ కార్యము జరగదు, వాళ్ళ జీవితంలో ఏమీ కూడా ఉపయోగం లేని కార్యం అది. ఇవాళ స్వభావం ఎట్లయితే ఉంది రేపు కూడా అట్లా ఉంటుంది. ఇవాళ ఎలాగ మాట్లాడుతున్నాడు రేపు కూడా అట్లా మాట్లాడతాడు. మళ్ళీ పైగా అంటాడు సంవత్సరాలు మారతాయి కానీ మనం ఏం మారతామటండి? మనమేం మారమండి. నువ్వేం మారవు నాయన, నువ్వు అలాగే ఉంటావు. దేవుడు నాకు మహిమ కొలను గాక. కొంచెం ఎదురుకెళ్తే దేవుడు మనకి కొంచెం కొన్ని విషయాలు మనకు తెలియజేసి చేయబోతున్నాడు. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలా అద్భుతంగా నా దేవుడు నడిపిస్తున్నాడు. మంచి ఆత్మ సంబంధమైన వాతావరణం దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు నాకు మహిమ కొలను గాక. ఇలా చెప్తే మీకు జోకట్న ఉంటుంది, నిద్ర కూడా వస్తుంది. నిద్ర చేయించడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. దెయ్యం జాగ్రత్తగా జోలాడుతుంది వచ్చి, అమ్మ మాటలు నువ్వు మారిపోతావు, పడుకో 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 అంటుంది. అప్పుడు జోకడతావు అన్నమాట. దేవుడు నాకు మహిమ కొలను గాక. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయి. ఖచ్చితంగా నీ యొక్క జీవితం అంతా మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క దృష్టి ఉండాలంటే మనం ఖచ్చితంగా పాలు తేనెలు ప్రపంచ దేశంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సహోదరి సహోదరులకు ఖచ్చితంగా మీరు ఆలోచించండి. మనం సురక్షితంగాను, భద్రంగాను, క్షేమంగాను ఉండాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకుండా నిర్లక్ష్యం చేసి ఆ స్వరాన్ని వినకుండా, ఆ స్వరానికి దృష్టి పెట్టకుండా చెప్పండి ఏదో మనం బతుకు అందే, మనం ఇవాళ ఎలాగున్నాం రేపు ఎలాగుందాం, ఏం కాదు అని నువ్వు అలాగే మొండి వైఖరితో అదే జీవితంతో కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎదుర్కొనే పరిమాణాలు నీకు తెలుసుకోవడం రావు. హల్లెలూయా. ఎంత తీవ్రంగా ఉంటాయంటే జరిగే వరకు నీకు కూడా తెలియదు. ఏమని? హల్లెలూయా. అది మరణమే అవ్వచ్చు, అది శోధనే అవ్వచ్చు, అది రోగమే అవ్వచ్చు, అది బలహీనత అవ్వచ్చు, అది పాపమే అవ్వచ్చు. అది ఏ రకంగా దెయ్యం నీ మీద దాడి చేస్తుందో నీకు కూడా తెలియదు. హల్లెలూయా. నడిచినంతసేపు చాలా అందంగా కనపడుతుంది, చాలా పూల పంపులా కనపడుతుంది అది. కానీ ఒక్కసారి దాని అటాక్ నీకు ఎదురవుతే దాని పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏమేన్? హల్లెలూయా. తెలిసే వరకు ఎవరు మేల్కోరండి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కొలను గాక. నాకు అగ్గంతులు చెప్పాడు ప్రవక్త. ఏం చెప్పాడు తెలుసండి? తాంబేలుని అక్కడ పెట్టి నువ్వు ఎన్ని కేకలేసినా కదలదంటండి. తాంబేలుని అక్కడ పెట్టి ఎన్ని కేకలేసినా కదలదంట అది. అప్పుడప్పుడు తలకాయలు బయటకు చూసి అమ్మో జనం ఉన్నారు లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు ఇలా వస్తుందంటే బయటకు వెళ్ళిపోతాడు, ఇలా వస్తుందంటే చూసి వెళ్ళిపోతాడు. ఎల్లో 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 అని ఎన్ని రంకిలేసినది అలాగే ఉంటుందంట, కదలదంట అది. కానీ ఎవరికో ఒళ్ళు మండి మంట కొద్ది మీదకి తీయడనుకోండి, అప్పుడు పరిగెడుతుందండి. అది కాళ్ళు ఇటే ఎత్తదో, తలకాయ ఇటు చాపుతుందో, దానికి ఒయిను లేకుండా పరుగో పరుగు. దేవుడు నాకు మహిమ కొలను గాక. ఒక్క
బద్ధకముతోనూ దేవుని స్వరాన్ని ఆలకించకుండా ఆ తాంబేలు అనే ఒక వ్యక్తి అలాగే ఉండిపోయాడు అనుకోండి, ఎప్పుడొకప్పుడు దేవుడు కూడా మంటెట్టేస్తాడు. అప్పుడు పరిగెడతావు, ఎటు పరిగెడతావో తెలీదు. నీకు అసలు నది వస్తుందో, కాలువ వస్తుందో, రోడ్డు వస్తుందో, రాయి వస్తుందో, ఏం వస్తుందో నీకు తెలియదు. తాంబేలు ఎటు పరిగెడుతుందో దానికి కూడా తెలియదండి. అది కాళ్ళలోకి వెళ్తుందో, రోడ్డు మీదకి వెళ్తుందో, బండ కిందకి వెళ్తుందో, ఏమవుతుందో దానికే తెలుసు. పరిగెడుతుంది అంతే, ఏదో గట్టు. ఆమేన్, హల్లెలూయా. చక్కని పోల్చాడు అనమాట ప్రవక్త. చాలా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి నిర్లక్ష్యం చేసే తాంబేలు వలె గనక నువ్వు ఉంటే మంటెట్టేదాకా వెయిట్ చేస్తావు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. కొంతమంది తాంబేలుకి మంటే కావాలి, మంటెట్టి వరకు కదలరండి. అది అప్పుడు ఏడుస్తారనమాట. మంచం మీదకి వెళ్ళిపోయి తప్పుడు ముసుకేసేసి అప్పుడు ఏడుస్తారు, నా జీవితం ఇలాగైపోయింది ప్రభువా, ఇలాగైపోయింది ప్రభువా. ఇంకేమైపోయింది? అయిపోయేలాగా ఆయనకి ఇలా నువ్వు చేసుకున్నావుదాన్ని, అలాగైపోయేలా నువ్వు చేసుకున్నావుదాన్ని. దేవుని స్వరాన్ని ఆలకించకుండా, దేవుడు చెప్తున్నా వినకుండా, దేవుడు పశ్చాత్తాపడమన్నా పడకుండా, దేవుడు దాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టకుండా, నువ్వు నిర్లక్ష్యంతో, గర్వంతో, అవివేకంతో ముందుకు నువ్వు సాగిపోయావు గనక మంట పెట్టించుకుంటున్నావు. దేవుడు గొప్పది. నువ్వు దుప్పడం ముందుకు వేసేసుకుని ఎలాగైపోయింది ఏంటి ప్రభు అని ఏడిచినావు అనుకో, అది దేవుడు గొప్ప. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుచేత మనము ఖచ్చితంగా ఆయన కృప మన వెన్నంటే ఉండి శోధనలో పడిపోకుండా, కష్టాల్లో పడిపోకుండా, వ్యాధుల్లో పడిపోకుండా, సమస్యల్లో పడిపోకుండా, తెగుల్లో పడిపోకుండా, అనేకమైన నానా విధమైన తెగుళ్ళ చేత మనం ఆవరించకూడకుండా, మరణమే అవ్వాలా మనల్ని ఆవరించకుండా మనం జాగ్రత్త పడాలంటే మన పాలుదీన ప్రపంచ దేశంలోకి వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నిర్లక్ష్యం చేసి తాంబేలు వలె ఉన్నావంటే మంటెట్టేదాకా వెయిట్ చేయడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చదువుతాం. ద్వితీయోపదేశకాండం 11-13 చదువుతా ఉన్నాను. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన, కడవరి వాన. ఏంటి తొలకరి వాన? పెంతుకొస్తు దినాన్న కురిపించిన వాన, పరిశుద్ధాత్మ వాన. అది తొలకరి వాన. పెంతుకొస్తులో కుమ్మరించబడి 120 మంది మీద తొలకరి వాన కుమ్మరించబడింది. ఆమేన్, హల్లెలూయా. మరి కడవరి వాన ఏంటి? ఆ కడవరి వాన ఏంటంటే సన్సెట్ మౌంటైన్ పైన 7 దూతలతో ప్రచండమైన మహిమోన్నతమైన క్రీస్తు నీ యొక్క వధువు యొక్క శరీరాన్ని తీసుకుని, నీ థియోపని యొక్క శరీరాన్ని తీసుకుని భూమి మీద ప్రత్యక్షమయ్యి ఇప్పుడు నువ్వు విమోచించి నీ స్థానం తీసుకెళ్లి దేవుడు నీకు ఏం చేస్తున్నాడంటే కడవరి వర్షమైన థియోపని పట్టుకుని నీకు ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క తొలకరి వాన పరిశుద్ధాత్మ వర్షము, కడవరి వాన థియోపని శరీరము దేవుడు నీకు 2 ఇస్తున్నాడు. ఎప్పుడు మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము, వాక్యము, ఆత్మ, పరిశుద్ధాత్మ అనగా తొలకరి వాన, కడవరి వానను దాని కాలములలో కురిపించెదను. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, ఆమేన్, హల్లెలూయా. నీ ధాన్యం వాక్యం, పిండి, నీ ద్రాక్షరసం అనగా ప్రత్యక్షత, నీ నూనె అనగా పరిశుద్ధాత్మ, ఈ యొక్క కార్యాలు నీ జీవితంలోకి ఎలా వస్తున్నాయంటే నీ వాక్యాన్ని జాగ్రత్తగా పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ నువ్వు వెతికినప్పుడు, జాగ్రత్తగా ఆయనను కనుగొన్నప్పుడు దేవుడి కార్యాలని అనుమతిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
దేవుని నాకు మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వర్తమానం మనకి ఇచ్చినందుకు దేవుని నామమున స్తుతిస్తున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారండి? హల్లెలూయా. మీ దేశమును వర్షమును అనగా తొలకరి వర్షము కడవరి వాను దాని కాలమును కురిపించేదను. అందువల్ల నీవు ధాన్యమును ఈ ద్రాక్ష రసము ఈ నూనెను కూర్చుకొందు, మరియు నువ్వు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను. ఆహా, వాళ్ళు తినటమే కాదు, వాళ్ళు పరిపూర్ణంగా తినటమే కాదు, వాళ్ళు చేలయందు గడ్డి మొలిపించి పశువులకు కూడా సంపుష్టిగా మేత పెడుతున్నాడు. మీ హృదయములు మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క ఒక్క లేఖను ఉపయోగి నేను వాడి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే తెల్లరిపోద్ది. ఎందుకంటే ఆ ఇతర దేవతలు అనే పదము ప్రవక్త బోధించాడు. క్రైస్తవత్వము అన్యత్వము అనే మెసేజ్లో బోధించాడు ఆయన. ఏంట విగ్రహాలంటే 20 కోట్ల విగ్రహాలు ఉన్నాయి భూమి మీద. ఏంటండి? 20 కోట్ల విగ్రహాలు. ఓ విగ్రహం డబ్బు, ఓ విగ్రహము అసూయ, ఓ విగ్రహం ద్వేషం, ఓ విగ్రహం పగ, ఒక విగ్రహం చెప్పుడు మాటలు వినడం, చెప్పడం, లేని వాటిని పుట్టించడం ఒక విగ్రహం. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ కాలం యొక్క ప్రవర్తన ఇంకా డీప్గా ఇల్లేం మాట్లాడాడంటే, నువ్వు అతిగా దేన్ని ప్రేమిస్తున్నావో అదే విగ్రహం అన్నాడు. ఏంటండి అది? నువ్వు ఎక్కువగా దేన్ని అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అదే విగ్రహం అన్నాడు. చాలా మంది ఎక్కువగా ప్రేమించే విషయాలు చాలా ఉంటాయి. కొంతమంది పుస్తకాలను ప్రేమిస్తారు, కొంతమంది డబ్బును ప్రేమిస్తారు, కొంతమంది టీవీలు ప్రేమిస్తారు, కొంతమంది సీరియల్ని ప్రేమిస్తారు, కొంతమంది సినిమాలు ప్రేమిస్తారు, కొంతమంది బాయ్ ఫ్రెండ్ ప్రేమిస్తారు, కొంతమంది గర్ల్ ఫ్రెండ్ ప్రేమిస్తారు. ఆహా, ప్రేమల్లో మామూలు ప్రేమలు ఉండవండి. ఆ ప్రేమల్లో ఊగి తీరిపోతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఎంత చెప్పినా అందులో బయటకు మాత్రం రారు. ఎన్ని రకాల రంకిలేసి వారికి ఆ యొక్క ఎర్రగా కాల్చిన కడ్డీ ఎట్టుకొచ్చి మీదెట్టేసినా సరే దాంట్లో బయటకు రారు. ఈ రోజు ఎలా బతుకుతారు, రేపు కూడా అలాగే బతుకుతారు. ఈ రోజు ఎలా ఉంటారు, రేపు కూడా అలాగే ఉంటారు. ఈ రోజు ఏ ఆలోచనతో బ్రతికారు, రేపు కూడా అదే ఆలోచన. ఆ మనిషిలో మార్పు ఉండదు. ఇక ఆ మనిషిలో జీవితంలో మార్పు ఉండదు. ఇక హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవర్తన మాట హెబ్రీ పత్రిక 4 అధ్యాయం చదివి, హెబ్రీ పత్రిక 4 అధ్యాయం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4 అధ్యాయం 4వ వచనం. ఆరు అధ్యాయం 4వ వచనం. 6 అధ్యాయం 4వ వచనం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, అంటే పరిశుద్ధాత్మని వ్యక్తి రుచి చేశాడు. పరిశుద్ధాత్మతో పాలువరయ్యాడు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును ఇతను తెలుసుకున్నాడు, అనుభవించేశాడు. తరువాత ఏం చేస్తుంది జరుగుతుంది. అప్పుడు తప్పిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ రుచి చూశాడు, దేవుని యొక్క వరమును రుచి చూశాడు, ఆ యుగ సంబంధమైన కార్యాలన్నీ తెలుసుకున్నాడు. ఇవన్నీ తెలుసుకొని ఇతను తప్పిపోయాడు. వాక్యం తెలియదంటవా? తెలుసు. బైబిల్ తెలియదంటవా? తెలుసు. దేవుని కోసం తెలియదంటవా? తెలుసు. ప్రేమ కోసం తెలియదంటవా? తెలుసు. సత్యం కోసం తెలియదంటవా? తెలుసు. అన్ని తెలుసుకుని వాటిని అనుభవించేసి అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అందులో బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అందులో బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేశాడండి? తమ విషయంలో దేవుని కుమారుని ఇప్పుడు బహిరంగంగా సిలివేస్తున్నాడు వ్యక్తి. ఒకప్పుడు యెరూషలేము వీధుల్లో శారీరకంగా ఉన్న యేసుక్రీస్తుని ఇశ్రాయేలు అందరూ సిలివేశారు. కానీ ఆత్మ సంబంధంగా ఉన్న దేవుణ్ణి ఇప్పుడు నువ్వు ప్రతిరోజు కూడా నీ జీవితం ద్వారా సిలివేస్తున్నావు. వాక్యాన్ని అవమానించి, లేఖనాలను అవమానించి, దాని ప్రభావాన్ని తీసేసి,
దేవుని శక్తుల ప్రభావాన్ని విశ్వసించి కూడా దాన్ని వదిలేసి, వాక్యమైన సత్యమని నీకు తెలుసు, వాక్యమైన జీవం అని నీకు తెలుసు, ఆయన నమ్మదగిన వాడని తెలుసు, చెప్పిన వాడు చేస్తాడని కూడా నీకు తెలుసు, అన్ని వాస్తవాలు ఎరిగి కూడా దాన్ని తప్పించి పక్కన పెట్టేసి పడేసి నీ జీవితాన్ని పైకెట్టుకుంటూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని సిలివేస్తున్నావే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చంపుతున్నావే, దేవుని యొక్క ప్రభావాన్ని తీసివేస్తున్నావే. అందుకు కారణం ఏంటో తెలుసా? అందుకు నీకు పడే శిక్ష ఏంటో తెలుసా? బాహాటముగా నీవు అవమానపరుచుచున్నావు గనుక అట్టి వానికి మారు మనసు పొందుట, మారులా నూతన పరుచుట అదన్నమాట. దేవుడు వల్ల కూడా కాదట నిన్ను మార్చడం, దేవుడు వల్ల కూడా కాదట. దేవుడు నాకు మహిమగొల్లు గాక. అంటే నువ్వు ప్రతిరోజు నీ జీవితాన్ని సమర్పించేసుకుని, ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని సమర్పించేసుకుని, ప్రతిరోజు కూడా వాక్యాన్ని సిలువ వేస్తూ, ప్రతిరోజు కూడా వాక్యాన్ని రకరకాలుగా అవమానపరుస్తూ, ప్రతిరోజు నువ్వు ఆజ్ఞలు మీరుతూ, ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రతిరోజు కూడా నువ్వు ఆజ్ఞలు మీరుతూ, దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ, ప్రతిరోజు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు త్రోసివేస్తూ, ప్రతిరోజు కూడా నువ్వు దేవుణ్ణి బాహాటంగా నువ్వు సిలివేస్తున్నావు గనక ఇక్కడ ఎబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు చేసే నీ జీవితము, నువ్వు చూపే అభద్రత భావం, నువ్వు చూపే నిర్లక్ష్యము, నువ్వు చూపే ద్వేషము, కోపము, ఆ యొక్క అపరాధముల చేత నీవు రకరకాలుగా వాక్యాన్ని సిలివేస్తున్నావు. కాబట్టి అటువంటి వారిని నూతన పరుచుట దేవుడు వల్ల కూడా కాదు. అంటే యోధా పత్రికలో చెప్పినట్లుగా నీకు డైరెక్ట్ గా పాతాలను రాసేసాడు దేవుడు. డైరెక్ట్ గా పాతాలను రాసేసాడు. ఎలా రాసేసాడు చూడండి ఒకసారి. యోధా పత్రిక చదువుదాం. యోధా పత్రిక కొంచెం మీరు లేఖనాలు జాగ్రత్తగా చదవండి. యోధా పత్రిక 1:3 చదవండి. ప్రియులారా, మనందరికి కలిగే రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుటూ మీకు రాయవలసి వచ్చెను. ఇక్కడ చూడండి. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తుని విసర్జించుచున్నారు, త్రోచేశారు. ఈ తీర్పును పొందుటకు వారు పూర్వమందే, అంటే దేవుడు ముందుగానే వీళ్ళు పాతాళానికి వెళ్ళిపోయే మనుషులు, వీరు నరకానికి వెళ్ళిపోయే మనుషులు అని దేవుడు ముందుగానే వారి పేరు ఆ యొక్క గ్రంథంలో రాసేసి, వీళ్ళు పాతాళానికి వెళ్ళడానికి మనుషులు, వీళ్ళు భూమి మీదకి వస్తారు, పాపాలు చేస్తారు, అతిక్రమాలు చేస్తారు, రకరకాలుగా వారికి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తారు, ఏమాత్రం పశ్చాత్తాపడరు, ఏమాత్రం వారి జీవితంలో చలనం ఉండదు, వాక్యమాల దగ్గరతో మాట్లాడుతున్నా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ ఇష్టానుసారమైన కార్యాలు చేసి 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 నూతనమైన జరగకుండా, వాళ్ళు మారు మనసు పొందకుండా చచ్చిపోతారు, వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు పాతాళానికి. హల్లెలూయా. వారిని దానికి అందుకే నియమించేసాడు. అంటే ఎవరు పరలోకం మీద పోతారో ఎవరు పరలోకం పోరో దేవుడికి ముందుగానే తెలుసు. నిన్ను నిర్ణయించింది పాతాళానికి. నిన్ను దేవుడే పాతాలను నిర్ణయిస్తే ఏ పాస్టర్ నిన్ను మార్చగలడు, ఏ సంఘం నిన్ను మార్చగలడు, ఏ చర్చి పాస్టర్ నిన్ను మార్చగలడు, ఏ బిషప్ నిన్ను మార్చగలడు, ఏ కార్డినల్ నిన్ను మార్చగలడు, ఏ పోపు నిన్ను మార్చగలడు చెప్పండి ఒకసారి. దేవుడు నిన్ను నరకాన్ని సిద్ధపరిస్తే నువ్వెన్ని కార్యాలు చేసినా, ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీరు గార్చినా నీవు నూతన పరచుట అసాధ్యము. నువ్వు దానికే నిర్ణయించబడ్డావు. నువ్వు దానికే నిర్ణయించబడ్డావు కనుక నువ్వెన్ని కార్యాలు చెప్పి నువ్వు పశ్చాత్తాపడు, నీలో పశ్చాత్తాపం రానే రాదు. ఎందుకు అంటే నువ్వు దానికే నిర్ణయించబడ్డావు కనుక. హల్లెలూయా.
నువ్వు మారు మనసు పొందవు, నువ్వు పశ్చాత్తాపడవు, నీ జీవితంలో కన్నీటి చుక్క కనబడదు. నువ్వు పశ్చాత్తాపడిన ఆ పైన ఏడిపే తప్ప, ఆ పైన కార్యాలు తప్ప నీ హృదయంలో నుంచి ఆ పశ్చాత్తాపం అనేది రాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక కోడ్ మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి. 56వ సంవత్సరంలో 11వ నెలలో 25వ తారీఖున ప్రవక్త ఎర్రబారుచున్న ఒక ప్రవక్త అనే మెసేజ్ బోధించాడు. అందులో 27వ పేర చదువుతూ ఉన్నాను నేను, చూడండి. ఆ సమయమున ఈ లోకంలో ఒక క్రైస్తవుడు సంతోషంగా ఉండే యుక్తమైన సమయంగా అది ఉండును. కాలములు మారిపోవును, పాతదైన ప్రతీది నూతన యవ్వనముగా మారిపోవును. మరణము దూరముగా కనబడిన చోటికి పారిపోవును. రోగం అనున్నది ఇక ఉండదు. రోగుల కొరకు ఇక ప్రార్థనా కూటములు ఉండవు. తప్పిపోయిన ఆత్మల కొరకు ఇక ప్రార్థనా కూటములు అవసరం లేదు. దేవుడు దిగి వచ్చి భూమిపై 40 దిశల్లో ఉన్న ఎన్నుకొనబడిన వారిని తీసుకొని వెళ్ళుటకు ఆయన ఇక స్వకీయుల రెక్కల క్రింద వారందరినీ ఏకముగా చేర్చి ఆయన యొక్క రాజ్యములో ఆయనతో కూడా రాజ్య పరిపాలన చేయించు మనమందరము నిత్యము ఆయనతో పరలోకంలో ఉండేదము. ఆమేన్, హల్లెలూయా. దేనికోసం మాట్లాడుతున్నాడంటే ఈ గొప్ప ఎత్తబాటు ఒకటి మనకు జరగబోతా ఉంది. అక్షయతను ధరించుకొని కనురెప్ప పాటలో మార్పు చెంది పరిశుద్ధులు మధ్యాకాశంలోకి వెళ్ళే గడియ కోసం ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నిజ క్రైస్తవుడు చాలా సంతోషంగా ఉంటాడట. కాలంలో ఉండవు, మారిపోతాయి. పాతదైన ప్రతిదీ కూడా కొత్త యవ్వనంగా మారిపోతుంది. మరణం అక్కడ కనపడదు. రోగం అనేది అక్కడ ఉండదు. రోగుల కోసం అక్కడ ప్రార్థన చేయడం ఉండదు. ప్రార్థన కోటలు ఉండవు. ఆ తప్పిపోయిన ఆత్మలు అక్కడ ఉండవు. ప్రార్థన కోటలు అక్కడ అవసరమే లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరున్నారండి? అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే ఇవన్నీ అక్కడ ఉండవు. మరణమే ఉండదు అక్కడ. చీకటికి అవకాశమే లేదు అక్కడ. ఓ సహోదరుడా, సహోదరి, నా యొక్క స్నేహితుడా, ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు ప్రవక్త, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఓ సహోదరుడా, సహోదరి, నా యొక్క స్నేహితుడా, ఈ రాత్రి యందు నీవు సిద్ధముగా లేనట్లయితే ఈ గడియ యందే నువ్వు సిద్ధపడుదుగాక. యేసుక్రీస్తును నీవు స్వీకరించమని ఆయన యొద్దకు నిన్ను రమ్మంటూ నిన్ను ఆహ్వానిస్తున్నాను. అది నిన్ను ఒక భిన్నమైన వాణిగా చేయను. నీవు దేవుని యొద్ద లేకుండా ఎచ్చట ఉండకూడదు. అచ్చట నువ్వు ఉన్నావంటే దాన్ని నువ్వు తెలుసుకుంటావు. నా ఎంతట నేను నిన్ను ఈ వేదిక యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇచ్చట ఉన్న ప్రతి ఒక్కరిని ఈ వేదిక యొద్దకు రమ్మని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎప్పుడో పలుకున్నారు సంవత్సరం ఎండింగ్ లో ఒక మెసేజ్ బోధించాడు ఈయన. ఆ ఎండింగ్ లో ఎంత ఆవేశంతో మీ జీవితాలు దేవుడు సమర్పించుకోండి అని చెప్పి ఆయన బలిపీఠం ఎందుకు దేవుని ప్రజలు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎంత భయంకరమైన గంభీరమైన స్వరమో చూడండి. అది ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ నిన్ను రమ్మంటూ నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ నువ్వు సిద్ధపడకపోతే సిద్ధపడు, అది నిన్ను భిన్నంగా మారుస్తుంది. మిమ్మల్ని వేదిక ఎదుగు పిలిచడం మాత్రమే కాక నీలో ఉన్న నచ్చని కార్యములన్నిటినీ, నీ ఆత్మను దేవుడు నిన్ను శుద్ధీకరించి వరకు నీవెచ్చట వేచి ఉండుము. ఆమేన్, హల్లెలూయా. ఏమని పలుకుతున్నాడండి అక్కడ? నీ వేదిక యొద్దకు పిలిచడం మాత్రమే కాక నీలో ఉన్న నచ్చని కార్యాలన్నిటినీ విడిచిపెట్టడానికి బలిపీఠం దగ్గరికి రా. ఏంటి నీకు నచ్చని కార్యాలు? దేవుని వాక్యాన్ని ఏదైతే వ్యతిరేకిస్తుందో, దేవునికి నచ్చని ఏ కార్యమైతే నీలో ఉందో దానిని విడిచిపెట్టుకోవడానికి బలిపీఠం దగ్గరికి రండి. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు చూడండి. అది గంభీరమైన దేవుడి స్వరం. అది ప్రవక్త మాట్లాడట్లేదు. ప్రవక్తలో నుంచి దేవుని యొక్క స్వరం వినిపిస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రవక్తలో నుంచి మాట్లాడుతున్నాడు. ప్రవక్త పిలవట్లేదండి. ప్రవక్త కాదా పిలుపు.
దేవుడే ప్రవక్తలో ఉండి ఆ వేదిక పిలిపిస్తూ ఉన్నాడు. మీకు వేదిక పిలిపి ఇవ్వడమే కాదు, మీలో దేవుని కొరకు నచ్చని ఏదైనా కార్యం మీలో ఉంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి. రండి బలిపీఠం దగ్గరికి. హల్లెలూయా. నా ఎంతటి నేను నిన్ను ఈ వేదికకు నిన్ను ఆహ్వానించట్లేదు, దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ ఆత్మను దేవుడు నిన్ను శుద్ధీకరించే వరకు ఇక్కడ వేచి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ ఆత్మను దేవుని యొక్క రక్తముతో కడిగే వరకు బలిపీఠం దగ్గర వేచి ఉండమంటాడు. హల్లెలూయా. కానీ బలిపీఠం దగ్గర వేచి ఉండే జీవితాల కంటే బలిపీఠం దగ్గర టైం చూసే జీవితాలు ఎక్కువ. బలిపీఠం దగ్గర పరిశుద్ధాత్మ వచ్చే వరకు వేచి 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 దాని కొరకు ఎదురు చూసి పొందుకోవడానికి బదులుగా అమ్మో టైం అయిపోతుంది, అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలి, అమ్మో అటు వెళ్ళిపోవాలి ఇటు వెళ్ళిపోవాలి, అది చేయాలి ఇది చేయాలి అని ఎంతసేపు ఆ టయానికే వాల్యూ ఇస్తావు తప్ప ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ బలిపీఠం దగ్గర మోకరించి పశ్చాత్తాపడి దేవుని ఆత్మను పొందే వరకు, నీ ఆత్మను దేవుని యొక్క రక్తంతో కడిగే వరకు గోజాడి గోజాడి బలిపీఠం దగ్గర పడి ఏడ్చి బాధపడి కుమిలి కుమిలి పాయపనంతా వదులుకొని ఏడ్చే రోజులు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. పాత కాలంలో స్త్రీలు అంటండి బలిపీఠం దగ్గరికి వచ్చి వాళ్ళు రాత్రంతా కూడా బలిపీఠం దగ్గర ఏడుస్తూ ప్రార్థించేవారట. హల్లెలూయా. ఈ రోజు ప్రార్థన చేయమంటే టైం లేదు స్త్రీలకి. బాతగానే ఏమంటే గంటల గంటల తరబడి ఫోన్లో బాతగానే వేస్తారు తప్ప ఒక్క నిమిషం మోకరించి ప్రార్థించమ్మా కన్నీరు కార్చంటే సమయం లేదు, టైం లేదండి. ఎన్ని మాటలైనా వస్తాయి, ఎన్ని పుస్తకాలు ఎన్ని పుస్తకాలు ప్రింట్ అయిపోతాయో మాటలని వింటే అన్ని పుస్తకాలు ప్రింట్ అయిపోతూ ఉంటాయి. కానీ మీకు తెలుసా మీరు మాట్లాడే ప్రతి మాట పరలోకంలో ప్రింట్ అయిపోతుందని? నీ జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడితే ఎన్ని పుస్తకాలు ప్రింట్ అయిపోయినాయి పాత పరలోకంలో. ఆ దేవదూతల 6వ పరిమాణంలో ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేసేసి ఉన్నాయి పేరు మీద. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రింట్లు అయిపోయి పుస్తకాలు పెరిగిపోతున్నాయి. కానీ నీ జీవితంలో మోకరించి దేవుని యొక్క రక్తము చేత కడగబడే వరకు బలిపీఠం దగ్గర ఏడ్చే ఆ యొక్క ఆత్మలు పొదువైపోయాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు టయానికి ఇచ్చిన ఇంపార్టెంట్ దేనికి కూడా ఆత్మను పొందుకోవడంలో ఇవ్వట్లేదండి. ప్రతిదానికి టైం చూసుకుంటారు తప్ప, ప్రతిదానికి వాల్యూ ఇస్తారు తప్ప ఆత్మను పొందుకోవడంలో ఎందుకు అంత నిర్లక్ష్యం మనిషికి తెలియదు. సాతాను అంత గలిబిలి పెట్టి అంత మోసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను పిలుస్తున్నాడు చూడండి, నీ ఆత్మ దేవుడు నిన్ను శుద్ధీకరించే వరకు నువ్వు ఇక్కడ వేచి ఉండు. ఒక నూతన వ్యక్తిగా ఇచ్చట నుండి నువ్వు వెళ్ళి వరకు నువ్వు ఇచ్చటను వేచి ఉండు. పనికి రాని పట్టి వేసుకుని కట్టుకొనడు కాదు కానీ అచ్చట రక్త మార్పిడి చేయించుకున్న వ్యక్తిగా వెలుపలకు వెళ్ళుము. అది మీ రక్తమును శుద్ధీకరించి మీకు నూతన జీవమును ఇచ్చి మరియు నూతన నిరీక్షణ ఇచ్చును. ఇచ్చట నుండి పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందుకున్న వాడవై వెలుపలకు వెళ్ళుము. కేకలు వేయచ్చు, నాట్యమాడుచు, ఏదో చేస్తూ వెలుపలకు వెళ్ళట కాదు. అవన్నీ మంచిదే, అవన్నీ సంగమునకు చెందినవే, అవన్నీ పరిశుద్ధ గ్రంథములోని కార్యములే. కానీ పరిశుద్ధాత్మను గూర్చి నేనేమి చెప్పుచున్నానంటే అది దేవుని యొక్క ప్రేమ ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట మాట్లాడాడు చూడండి. ఒక నువ్వు దేవుణ్ణి కనుక నువ్వు పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో కనుక ప్రేమిస్తేనంట నువ్వు అలా చేస్తావట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి కనుక నిజంగా ప్రేమిస్తే ఆయన నాలో రావాలి, ఆయన నా జీవితంలోకి రావాలి, ఆయన కృపతో నేను వెంటపడాలి, ఆయన కృప నన్ను ఆవరించాలి అని ఎప్పుడైతే బలమైన తీవ్రమైన దాహం అనేది నీ జీవితంలో కలుగుతుందో అప్పుడు నువ్వు ఆ విధంగా బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావట.
ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు అంటే, ఒక నూతన వ్యక్తిగా మారే వరకు, నీ యొక్క ఆత్మను రక్తముతో కడిగే వరకు, నువ్వు నూతన జీవాన్ని పొందుకునే వరకు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకునే వరకు నువ్వు గనక ప్రలాపించి పశ్చాత్తాపడి బలిపీఠం దగ్గర కన్నీరు కాచి ఏడవడానికి ప్రయత్నం చేస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఇలా చేస్తాడు. దేవుని ప్రేమించిన వ్యక్తి ఎప్పుడు టైం అయిపోద్దా చెప్పుడు పిలుస్తాడు, వెళ్ళిపోదామని చెప్తాడు. ఇదివరకు ప్రార్థన కోటాలు వేరు, ఇప్పుడు కోటాలు వేరు. ఇప్పుడు అంత టైయానికి ఇచ్చిన ఇంపార్టెంట్. టైయానికి ప్రారంభించాలి, టైయానికి ముగించేయాలి. అప్పుడే జనాలు ఇష్టపడతారు, అప్పుడే జనాలు ప్రాకులాడతారు. అటువంటి సంఘాలుగా పరిగెడతారు. ఎందుకంటే అక్కడ టైయానికి ప్రారంభించాలి, టైయానికి అయిపోతుంది. అంటే నీకు టైయానికే కావాలి కానీ ఆ టైమే నిన్ను బాగా వాడుకుంటుంది తప్ప అసలు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ నీ జీవితంలో పనిచేస్తుందా? పరిశుద్ధాత్మ పొందుకునే వరకు ఆయన శిలువ యొక్క రక్తము నీ ఆత్మను కడుగుతుందా? నీ స్వభావాన్ని మారుస్తుందా? నీ ఉద్దేశాలు మారుతున్నాయా? నీ జీవితం మారుతుందా? నీ పాపం మారుతుందా? నీ స్వభావం మారుతుందా? నీకు నూతన జీవం వస్తా ఉందా? లేదు. దీనికోసం ఆలోచించి పశ్చాత్తాపడి బలిపీఠం దగ్గర కన్నీరు కార్చి ఏడ్చే హృదయాలు లేవండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరైతే ఈ కాలమిక ప్రవక్త అన్నాడు సమయానికి వాల్యూ ఇస్తారో వాళ్ళు దేవుని టైం అని చూడలేరట. దేవుని యొక్క సమయాన్ని ఏంటండి? దేవుని యొక్క సమయం చూడలేరట. దేవుని యొక్క సమయం అంటే ఏంటి? దేవుని సమయం అంటే ఏంటనుకున్నారు? ఒక్కరోజు ఆయనకు 1000 సంవత్సరాలు, మనకు 1000 సంవత్సరాలు, ఆయనకు ఒక రోజు. ఆయనకు ఒక రోజు అయితే మనకి ఎన్ని సంవత్సరాలు అండి? 1000 సంవత్సరాలు. అంటే మనం ఒక 100 సంవత్సరాలు బతికితే ఆయనకి కనురెప్ప ఇలా వేసేలా తెరిచినట్టే. అంటే మనం గంట సేపు ప్రార్థన చేసామనుకోండి, ఒక 100 సంవత్సరాలు బతికితే ఒక కనురెప్ప ఇలా వేసేలా తెరిచాడండి. అంటే ఒక గంట సేపు మనం ప్రార్థన చేసామంటే దేవుడి దృష్టిలో ఎంతండి? ఓ గంట సేపు మనం వాక్యం విని, ఒక గంట సేపు మనం ప్రార్థన చేసి, ఒక గంట సేపు మనం దేవుడి కోసం వేచాము, 3 గంటలు చేసామనుకోండి, దేవుడి జీవితం ఎంతండి? అసలు తల వెంట్రుక పట్టుకున్నంత సన్నంగా కూడా కాదు ఆ టైం. అసలు దేవుడి దృష్టిలోనే టైం లేదు. కానీ ఒక గంట మనం దేవుడి సన్నిధిలో గడపడానికి ఎన్ని అపసపాలు పడతామంటే, ఎన్ని ఇబ్బందులు పడతామంటే, మరి దేవుడి టయానికి వెళ్ళి దేవుడి టయాన్ని చూడాలంటే మనం ఎంతగా దేవుని కూర్చోడాలండి. ఈరోజు అంత సమయం దేవుడు మనిషికి వెచ్చేసే సహనం లేదు. మనిషి అంత సమయం దేవునికి వెచ్చించే సమయం లేదండి. ఏదో విధంగా ఎటో ఒకటి వెళ్ళిపోయి ఏదో చేసేసి టైంపాస్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రజలకు ఇష్టమవుతుంది తప్ప దేవుని సన్నిధిలో గడిపి, దేవుని వాక్యంతో గడిపి ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆయన రక్తంతో కడగబడాలి, ఆయన యొక్క ఆత్మచేతమైన నూతనంగా తీర్చబడాలనే తపన ఈరోజు 10 లక్షల మందిలో ఒక్కడో కూడా కనిపించట్లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, ప్రపంచమంతా క్రిస్మస్లు ఊరేగిపోతున్నాయి. డ్యాన్స్లో ఆహా సింధులు అయ్యి రకరకాలుగా అందరూ పాల్గొని ఎంజాయ్ చేయమంటే బోలమంది ప్రజలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే కన్నీరు కార్చి బలిపీఠం దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి పాపమంతా ఒప్పుకొని నా జీవితాన్ని కడుగు ప్రభు అని అడిగి ప్రజలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారండి? హల్లెలూయా. కబుర్లు చెప్పమంటే చాలా చెప్తారు, ప్రార్థించమండి. అందుకే ఈ కాలమే ప్రవక్త అన్నాడు, సువార్త చెప్పుకోడు పడిపోతాడంట, వాక్యం చెప్పుకోడు పడిపోతాడట, పాటలు పాడేవాడు పడిపోతాడట, బోధించేవాడు పడిపోతాడట, కానీ ప్రార్థనా పరుడు పడిపోడట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనలో అంత విజయం ఉంది. కానీ ప్రార్థించేవాడు పడిపోడు. ఎందుకంటే ప్రార్థించలేరు జనాలు. ప్రార్థన చేస్తారు చాలా మంది, ఈ ఊరి నుంచి ఆ ఊరికి తిరిగి వచ్చేస్తారు. ఆ ప్రార్థనలు వేర్లండి. యేసుక్రీస్తు అన్నాడు, పరిచయాలు అంట విస్తారమైన ప్రార్థన చేస్తారంటే ఆ ఊరి నుంచి ఊరు మొత్తం తిరిగేస్తారు, కానీ ఇంతగా ఒక్క మొక్క పని చేయదాల్లో అంత తిరుగుతారు. కానీ అందుకే అన్యజనుల వల్ల మీరు విస్తరించి ప్రార్థించవద్దు అన్నాడు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా.
అన్యజనుల వల్ల మీరు విస్తరించి ప్రార్థించొద్దు అన్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే విస్తరించి ప్రార్థన చేస్తారు, కానీ అది ఒక్క మాట కూడా హృదయంలో పలకరది, ఒక్క మాట కూడా హృదయంలోకి రాదది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, సంగమునకు చెందినవే అవన్నీ పరిశుద్ధ గ్రంథములను కార్యములే, కానీ పరిశుద్ధాత్మను గూర్చి నేను ఏం చెప్తున్నానంటే అది దేవుని యొక్క ప్రేమ ఉన్నది. హల్లెలూయా. అందుకే యోబు భక్తుడు అంటున్నాడు 36 అధ్యాయంలో 11వ వచనంలో, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరములు సుఖంగాను వెళ్ళబుచ్చేదురు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడని యోబు గ్రంథం 36:11 చదవండి. యోబు గ్రంథం 36:11. నేను ముగిస్తాను, టైం అయిపోతుంది, ఇంకా అరగంట మాత్రం ఉంది. మనం ప్రభురాత్రి భోజనంలోకి వెళ్ళడానికి ఇంకా అరగంట మాత్రం ఉంది, త్వరగా ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించడానికి ప్రయత్నించండి, నలిసిపోవద్దు. దేవుని వాక్యంతో మనం ధ్యానించబడి మనం చక్కగా నూతన ఉత్తేజం పొందుకుంటాం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరములను సుఖంగాను వెళ్ళబుచ్చేదరు. ఏం ఆలకించి అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు ఆలకించి, దేవుని యొక్క చట్టం ఆలకించి, దేవుని యొక్క చిత్తమును గైకొని ఎప్పుడైతే వాక్యమును సేవిస్తారో, వెంబడిస్తారో, ఆ వాక్యం చెప్పినట్లుగా వాళ్ళు చేస్తారో, వారు తమ దినములను క్షేమకరముగాను తమ సంవత్సరములు సుఖంగాను వెలబిస్తారట. గత సంవత్సరంలో ఎంతమంది కన్నీరు కార్చి ఎన్ని కష్టాలు అనుభవించేసి ఉంటారో, ఎంత ఏడుపు ఏడ్చుంటారో, ఎన్ని బాధలు పడి ఉంటారో, జ్వరాలతో, తెగుళ్లతో, రకరకాల వ్యాధులతో, బలహీనతలతో, భయంకరమైన ఆ యొక్క శోధనలు నెత్తి మీద పడి కృంగిపోయి, అలిసిపోయి, నీరసాలతో, అవిశ్వాసాలతో ఎన్నో విధాలుగా సంవత్సరం నుంచి సంవత్సరం 2024 నుంచి 2025 వరకు ఎన్నిసార్లు దెయ్యం చేత కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, భయంకరంగా తెగుళ్ళ చేత బాధించబడ్డారు. కానీ 2025 నుంచి 26 అంతా కూడా మనం క్షేమకరంగాను ఆ యొక్క దినములన్నీ సుఖంగాను వెళ్ళబొచ్చాలంటే దేవుని వాక్యమును ఆలకించి ఆయనను సేవిస్తే, ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మన దినాలు క్షేమకరంగా ఉంటాయి. దేవుని వాక్యమేనండి. హల్లెలూయా. దేవుని యొక్క మన కొత్త సంవత్సరాలు ప్రవేశించడానికి ముందుగా దేవుడు ఇచ్చే వాగ్దానాలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను సేవించిన ఆజ్ఞలు పాటించడం చాలు, మిమ్మల్ని నేను భద్రంగా కాపాడుతానంటాడు. హల్లెలూయా. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను కాపాడుతానంటున్నాడు. నీ దినాలన్నీ కృపాక్షేమములు నీ వెంట వస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. నీ దినములన్నీ కూడా క్షేమంగాను సుఖంగాను బతుకుతారంటున్నాడు. ఎప్పుడు? వాక్యాన్ని జీవించినావు. వాక్యాన్ని పక్కనట్టయితే నువ్వు ఇష్టానుసారంగా బతికావు అనుకో, అది తర్వాత సంగతి. ఆ పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఆ పరిస్థితులు చేయి దాటిన తర్వాత మనం ఎన్ని చేసినా వ్యర్థమే. తర్వాత పాస్టర్ గారు మీ వల్ల ఇలాగైపోయింది, లేకపోతే నీ వల్ల ఇలాగైపోయింది, ఓ సహోదరి నీ వల్ల ఇలాగైపోయింది, లేకపోతే నీ వల్ల ఇలాగైపోయింది అని ఎంతమంది మీద ఎన్ని చెప్పినా మనం బాధలు భరించవలసిందే, మనం పడాల్సిందే, మనం ఆ శ్రమను అనుభవించవలసిందే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పడ్డ తర్వాత ఎవరు నేను లేపడానికి దేవుడు కూడా రాడు. ఎందుకు అంటే దేవుడు కూడా అవకాశం ఇవ్వలేదు కనుక. ఒకవేళ నువ్వు నేను పడిపోతున్నానని దేవుడికి ఒకవేళ అవకాశం ఇచ్చి నువ్వు పడిపోయేవనుకో, దేవుడు నా కుమార్తె నా కోసం ప్రార్థన చేసింది, ఆమెను పడిపోతున్నానని తెలిసి విడిపించమని ప్రార్థన చేసింది, సో నేను వెళ్ళి ఆమెను విడిపించాలని చెప్పేసి దేవుడు కూడా ప్రయాసతో పరిగెట్టుకుంటూ వస్తాడు. నువ్వు దేవుని ఆజ్ఞనే తిరస్కరించి పాపం చేసి తొట్టిల్లిపోయేవనుకో, దేవుడు ఎలా వస్తాడు? నో సార్, రాడు. దేవుడు కూడా రాడు, దేవుడు ప్రజలు రారు, ఎవరు కూడా రారు. నువ్వు పడ్డ తర్వాత నువ్వు గిలగిల కొడుకులో పడ్డా ఎలగల కొట్టుకోవడమే తప్ప నీ పని, మరో ఆలోచన ఉండదు. కానీ దేవుడు గనక నీవు ఆలకించి ఆ వాక్య స్వరాన్ని విని చెప్పింది చెప్పినట్లు నువ్వు సేవిస్తే నీ దినములన్నీ కూడా కృపాక్షేమములే, సుఖముగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. అలాగే చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 51:10 అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమని బ్రతిమాలుకున్నాడు దేవుడు. హల్లెలూయా. బలిపీఠం దగ్గర ప్రార్థిస్తున్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి,
నా అంతరంగంలో స్థిరమైన మనసు, అల్లాడిపోయే మనసు కాదు. మనసు ఎలా ఉంటుందంటే సముద్రపు అలలా ఉంటుందట. ప్రవక్త అంటా ఉన్నాడు, సముద్రపు అలలా కాదు. ఎలాగైతే అలలు వస్తూ ఉంటాయి, కొట్టుకుంటూ పోతాయి, అలాగే ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ సముద్రం యొక్క అగాధం ఎలా ఉంటుందో మన యొక్క ఆలోచన అంతరంగం కూడా అలా ఉంటుంది. హల్లెలూయా. చాలా డెప్త్గా సముద్రం లోతుకి వెళ్ళిపోయినట్లుగా ఆ మనసులో చాలా నీరసంగా ఆ యొక్క భయంకర నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు చాలా మంది. బయటికి రాలేరు. ఇంకా ఎంత లాగుదామన్నా సరే అక్కడే ఉంటారు. అయ్యో ఈ సహోదరి కుంగిపోయింది, ఆ కుంగిపోయిన వేగంలో నుంచి వ్యక్తిని బయటికి లాగాలని చెప్పి ఎంత వాక్యం చెప్పినా ఆ అగాధంలోనే అలలతో కొట్టుకుంటా ఉంటావు తప్ప, ఊపిరి అడక కొట్టుకుంటా ఉంటావు తప్ప అందులో నుంచి మాత్రం బయటికి రావు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. అందుకే దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు కావాలి. స్థిరమైన మనసు లేకపోతే చాలా అది బబులోని మనసు అయిపోద్ది, గలిబిలి మనసు అయిపోద్ది, గందరగోళ మనసు అయిపోతుంది. రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చి శ్రేష్టలని చేస్తూ ఉంటావు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటావు. ఒక్క ఆలోచన కూడా కట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. స్థిరమైన మనసు నీకు వస్తే ఆలోచనకర్త ఆయన. అప్పుడు నీకు ఆలోచన చెప్పి, నేను నీకు ఆలోచన చెప్పి నీకు బోధించి నేను నడిపిస్తానని దేవుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు ఆలోచన ఇస్తున్నాడంటే నేను వాక్యం వైపే తీసుకెళ్తాడు తప్ప ఒక్కరి మార్గంలో నడిపించడు. ఒకవేళ వంకర మార్గంలో నడిపిస్తున్నాడంటే దేవుడు కాదు, దెయ్యమే నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 104:30 ఇలాగ అంటున్నాడు, నీవు నీ ఊపిరి విడువగా అవి సృష్టించబడినట్లు అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఊపిరి, ఆయన మాటే సమస్త సృష్టిని ఉనికిలోకి తీసుకొచ్చినట్లుగా ఇప్పుడు భూతలమును నూతనపరుచుచున్నావు అంటున్నాడు. ఏది భూతలం? మన యొక్క హృదయం. ఆ హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? నూతనపరుస్తున్నాడు. హల్లెలూయా. సృష్టిని ఎలాగైతే పలకబడిన మాట మాట్లాడి సృష్టిని ఉనికిలో తీసుకొచ్చాడు, నీ హృదయంలో కూడా చెడుతనం అంతా తీసివేసి ఆ యొక్క చీకటిని వెలుగును వేరు చేసినట్లుగా, భూమిని సముద్రాన్ని వేరు చేసినట్లుగా, నక్షత్రాలను సూర్యచంద్ర నక్షత్రాలను వేరు చేసినట్లుగా, ప్రతి దాన్ని వాటి స్థానంలో పెట్టినట్లుగా ఈ రోజు నీ హృదయంలో ఏ పార్ట్ ఎక్కడ ఉండాలో, ఏ స్థానం ఎక్కడ ఉండాలో ప్రతి దాన్ని కూడా దేవుడు నిర్ణయించి పలకబడిన మాట ద్వారా, ఆయన నోటి ఊపిరి ద్వారా దాన్ని నూతనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ సెవెంత్ సీల్. దేవుని యొక్క 7వ ముద్ర ఏమిటంటే, ఎప్పుడైతే 7వ ముద్ర క్రీస్తు అయి ఉన్నాడు, ఆ క్రీస్తు ఎప్పుడైతే నీ మీదకి వస్తూ ఉన్నాడో, ఆ క్రీస్తు ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తూ ఉన్నాడో, ఆ 7వ ముద్ర ఎప్పుడైతే నేను ధరించిస్తూ ఉందో, ఆ పలకబడిన మాట నిన్ను తాకినప్పుడు నూతనపరచబడతా ఉంటావు. హల్లెలూయా. అందుకే కాలమిక ప్రవక్త అన్నాడు, 7వ ముద్ర నేను దర్శిస్తే నీకు క్రొత్త జన్మ అన్నాడు. క్రొత్త జన్మ ఎలా వస్తుందండి? 7వ ముద్ర క్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఆ యొక్క ప్రచండమైన వెలుగు, ఆ దూతను ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా కలుసుకుంటావో, అప్పుడు నీలో కలిగే అనుభూతే క్రొత్త జన్మ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నూతన పరచడం ద్వారా నువ్వు ఏం పొందుకుంటున్నావండి? క్రొత్త జన్మ పొందుకుంటున్నావు. క్రొత్త జన్మ నీలోకి రావాలంటే 7వ ముద్ర నీ ముందు ప్రత్యక్షం అవ్వాలి. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీలోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఉత్తేజం నీలోకి రావాలి. వాక్యం యొక్క బయలుపాటు నీలోకి రావాలి. ఆయన యొక్క నోటి ఊపిరి నిన్ను తాకాలి. అప్పుడు నీవు ఒక వెలుగుగా, తిరిగి జన్మించిన ఒక దీపముగా, ఒక అద్భుతముగా నువ్వు మారిపోతా ఉన్నావు. హల్లెలూయా. అప్పుడు నీవు నూతన పరిస్థితి జరుగుతుంది. ఏ మనిషి నిన్ను నూతన పరిచలేడు సుమా, ఏ పాస్టర్ నిన్ను నూతన పరిచలేడు సుమా, ఏ వ్యక్తి నిన్ను నూతన పరిచలేడు సుమా. నిన్ను నూతన పరిచే ఆయుధం పలకబడిన మాట, ఈ స్పోకెన్ వర్డ్. ఆ యొక్క పలకబడిన మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో నుంచి నీ దగ్గరికి వచ్చి నేను దర్శిస్తాదో, ఆ 7వ ముద్ర ఎప్పుడైతే నేను దర్శిస్తాదో, అప్పుడు నీవు నీ ఆత్మ నూతనపరచబడుతుంది. హల్లెలూయా. అలా నూతనపరచబడాలంటే
ఆ 7వ ముద్ర నేను తాకాలంటే కమ్, బలిపీఠం దగ్గర రండి. బలిపీఠం దగ్గరకు వచ్చి మీ ఆత్మ రక్తం చేత కడగబడే వరకు ఏడవండి. మీ హృదయాలు విప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ ప్రాయశ్చిత్తాలు పొందుకోండి. అప్పుడు ఎప్పుడైతే అక్కడ రక్తం కడిగి 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 నేను ప్రాయశ్చిత్తం చేస్తా ఉందో అప్పుడు దేవుని యొక్క 7వ ముద్ర నేను దర్శించి నీ యొక్క ఆత్మను కడిగేసి నీకు వ్యక్తిగతమైన ప్రత్యక్షిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఒప్పుకోకుండా నిర్లక్ష్యం చేసి తాంబేల్లో ఉన్నావంటే దేవుడు నిన్ను అగ్నిగా ఉండమని మంటలో వేసి అప్పుడు కాలుస్తాడు అనమాట. అప్పుడు పరిగెడతావు తాంబేళ్ళకి, ఎటు పరిగెడతావు నీకు తెలియదు. అగ్ని ఎడితేనే తాంబేలు కదులుతుంది. వేరే దేన్ని ఎట్టినా డెప్ ఎంత లా ఉంటుందంట. డెప్ ఎంత లా ఉండటం వల్ల దానికి ఓ రాయిచి కొట్టిన తగలదట. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసండి ప్రవక్త? ఆ డెప్ ఎంత లా ఉన్నది ఏంటంటే తెలుసా? గర్వం అన్నాడు. ఏంటండి అది? వాడు హృదయం అంతా గర్వంతో నిండిపోయినాడు. ఏం చేస్తాడంటే ఏం జరుగుతుంది, చట్టే తప్ప ఏంటి చేసుకుంటూ పోతాను అంతే, అయిపోతుంది ఏంటి, నా దారి నాదే అంటది వ్యక్తి. అంటే ఎంత కఠినమైన హృదయమో, ఎంత భయంకరమైన క్రోధమో, ఎంత భయంకరమైన గర్వమో చూడండి. అయితే ఏంటి నా బతుకునే బతుకుతానులే, చెత్తే చెత్తాను, బతుకుతాను, అయింది అయితే అయిపోద్దులే అంటాడు తప్ప అయ్యో నేను పాతాళంకి వెళ్ళిపోతానా, అయ్యో నేను దేవుడు నన్ను నరకంలో ఇచ్చేస్తాడా, అయ్యో నా పాపాలు ఒప్పుకుంటాను, నేను పశ్చాత్తాపడతాను అనే భయము, భక్తి, దేవుని యందు వినయము, విధేయత అవి ఇతరులకు రాదు. లేదు అయిపోయింది, చేసుకుంది నేనా పశ్చాత్తాపడు ఆడు కాళ్ళెట్టు వాళ్ళు నేను పట్టుకోవడమా, నేనేంటి నా స్టేటస్ ఏంటి, నా బతికి ఏంటి. అమ్మో ఇతని గర్వం ఎంత ఉన్నదంటే ఆకాశాన్ని అంటే ఆ తాంబేలు డెప్పు ఎంత లోవ ఉన్నట్టుగా ఉంది గర్వం. ఇంకా అది ఎంత రాయి పెట్టుకొట్టు అసలు అది కదులు మెదులు ఉండదు. దానికి అగ్ని పెడితే అప్పుడు ఎడుతుంది అనమాట. అప్పుడు నువ్వు అగ్ని కొండలు పడేదాకా తాంబేలు తెలియలేకపోతుంది. దేవుడు నాకు మహిమ కలుగాక. నీవు కూడా పడే వరకు నీకు తెలీదు. పడతావు చూసావా, గోతులు పడ్డాక ఆ యొక్క భయంకరమైన సమస్యలు ఇరుక్కున్నాక అప్పుడు కేకలేడతావు చూసా, అప్పుడు ఉంటుంది. మామూలుగా ఉండవు కేకలు. దేవుడు నాకు మహిమ కలుగాక. ఈ కాలం మీకు ప్రవర్తన అన్నాడు. ఓ గొర్రె పిల్ల అంట పరిగెత్తుకెళ్ళిపోతుందంట. కాపరి వెనకాల కేకలు వేసుకుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల గొర్రెపిల్ల, వెనకాల ముళ్ళులు ఉన్నాయి, గొయ్యి ఉంది, ముళ్ళులు ఉన్నాయి, గొయ్యి ఉంది అని కేకలు వేసుకుంటూ వస్తున్నాడంట. పరుగు 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 పరుగుని వస్తున్నాడంట. ఇది ఏ వినపడకుండా గొయ్యి అవతల ఎక్కడో పచ్చగడ్డ ఉంది, ఆ పచ్చగడ్డను చూస్తా పరిగెత్తుకెళ్ళిపోతుంటే అది డైరెక్ట్గా వెళ్ళి పెద్ద ముళ్ళ కంచులు గోతులు పడిపోయిందట. ముళ్ళ కంచులు గోతులు పడిపోయింది. అది మేతే చూసింది తప్ప ఎదురుకోవడం గొయ్యి కనపడలేదు. ఆ గోతులో పడిపోతే ఆ గోతుల ముళ్ళల్లో పడిపోయి మొత్తం ముళ్ళంతా తీరేసి రక్తాలు కారుకుంటా నడుస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. ఒక పాస్టరు, నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన పాస్టరు ఆ విధంగా పాపము చూసి ఏదో పచ్చకుందని పరిగెట్టుకుపోతుంటే వెనకాల పాస్టర్ ఎన్ని కేకలేసినా గొర్రెపిల్ల వెంటలేదు. వెళ్ళిపోయి ఆ గోతులో పడిపోయింది. ఆ ముళ్ళని చీరేసినాయి. ఆ శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు మొత్తం రక్తాలు కారుకుంటా కేరమని ఎడుతుంది. అది మేత అనుకున్నది. వెళ్ళిపోయి గోతులు పడిన తర్వాత అటు కేరమని ఎవరో ఇడిపిస్తాడా, ఎవరో చిడిపిస్తారా, నా యజమానుడిని కేకలెత్తి నేను పట్టించుకోలేదు, నా పాస్టర్ని కేకలెత్తి పట్టించుకోలేదు, అయ్యో నా బతుకులగా అయిపోయింది అని ఎడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ కాపర వచ్చి ఎత్తుకుతుంటే ఎక్కడ గోతులో ఎడుతుంది. బయట ఎక్కడ మొత్తం కాపరంతా ఎత్తుకుతున్నాడు. ఎక్కడ ఆ గోతులో ఎక్కడ పడిపోయి ఎడుతుంది కేరమంటాను. అప్పుడు కన్నీళ్ళతో ఏడ్చుకుంటూ పరుగులను వచ్చి ఆ ముళ్ళులో నుంచి బయటికి తీసిదాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఆ ముళ్ళులో నుంచి బయటికి తీసి దాన్ని గుచ్చుకుపోయిన ముళ్ళులన్నీ తీసి ఆ యొక్క రక్తమంతా క్లాత్తో కడిగి దానికి ఆ యొక్క సున్నపు రాయి రాసి దానికి శుభ్రంగా ఆ యొక్క తేనె రాసి చక్కగా గాయాలన్నీ కట్టి భుజాన్ని ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు కాపరి. ఆమేన్, హల్లెలూయా. భుజం మీద వేసుకుని తీసుకొస్తున్నాడు కూడా కాపరి. ఒకవేళ కాపరే కనుక వెళ్ళకపోతే గొర్రె పరిస్థితి ఏంటి?
ఆ కాపరి కనుక వెళ్ళకపోతే గొర్రె పరిస్థితి ఏంటి? అది ఆ మ్యాపే కనపడదు కాబట్టి గొయ్యి కనపడలేదు దానికి. ఈరోజు చాలా మందికి లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న కోరికలు, లోకంలో ఉన్న సంపద, లోకంలో ఉన్న ఆ యొక్క కార్యాలన్నీ కనపడుతున్నాయి, కానీ వాటి వెనకాల ఉన్న భయంకరమైన దెయ్యం, భయంకరమైన డెవిల్, భయంకరమైన శ్రమ, భయంకరమైన ఒత్తిడి, భయంకరమైన కార్యాలయం కనపడతలే. రోగాలు కనపడతలే, మరణం కనపడతలే, శాపం కనపడతలే, ఆ భయంకరమైన మరణాన్ని పిండేసి ఆ భయంకరమైన తెగుళ్ళు కనపడతలే. పరిగెట్టిపోతున్నారు అంతే. ఆహా, అందం, ఐశ్వర్యం, అది ఇది అని అంత గబగబా వెళ్తున్నారంటే, ఇప్పుడు కనుక గవర్నమెంట్ 10,000 పెంచినేస్తుందని పరిగెత్తుకుపోతారు. మండలాల చుట్టూ తిరిగేస్తారు. రోజు పొద్దున్న 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 10 గంటల దాకా కూర్చోంటారు. 10,000 చంద్రబాబు నాయుడు ఎడుతున్నారంటే, అదే చర్చిలోకి వచ్చి కూర్చోమన్నట్టు అంత ఒగ్గు లేదు ప్రజలకి. ఎందుకంటే ఆ హోప్ కంటే ఈ హోప్ కనపడదు. ఇక్కడ అది కనపడుతుంది, ఇది కనపడదు. అంటే దేని మీద ఆశ ఎక్కువ పెట్టుకుంటారు మనుషులు? లోక సంబంధమైన ఆశయాలంటే ఎంత పొరుగెడతారంటే మామూలు పొరుగు కాదు. అదే వాక్యం అయితే అబ్బే ఏం లేదు. దేవుని నాకు మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు గనక ఆయన నోటి ఊపిరి, ఆ వాక్యము గనక పలకబడిన మాట గనక నీ హృదయాన్ని తాకే వరకు నువ్వు పశ్చాత్తాపడు. నీలో పశ్చాత్తాపం రావాలంటే నేరుగా దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం ఎప్పుడైతే, ఎందుకంటే నా గొర్రెలు గొర్రె అయితే ఖచ్చితంగా స్వరం వింటది. గొర్రె అయితే ఖచ్చితంగా స్వరం వింటది. మేకైతే ఎందుకని గొర్రె అయితే ఖచ్చితంగా స్వరాన్ని వింటది, ఆ స్వరాన్ని ఆలకిస్తుంది, ఆ పశ్చాత్తాపడుతుంది, ఆ ఆత్మ రక్తం చేత కడిగే వరకు, ఆ బలిపీఠం చేత ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది, పోరాడుతుంది, ఆత్మను పొందుకునే వరకు విడిచిపెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 1:9 ఇలాగ అంటున్నాడు, మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సూర్యుని కింద నూతనమైంది ఇది లేదు. ఇది నూతనమైనది ఒకడు కూర్చి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరంలో ఉండినదే. హల్లెలూయా. అంటే భూమి మీద నూతనమైన దానికోసం ఎంత వెతికినా సూర్యుడికి ఎంత కొత్తదేమీ లేదు. అన్నీ జరిగిందే జరుగుతుంది. జరిగిన పాపమే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. నోహు దినాలు జరిగిందే మనిషి కుమారుడు దినాలు జరుగుతుంది. నోహు దినాలు జరిగింది, లోతు దినాలు జరిగిందే మనిషి కుమారుడు దినాలు జరుగుతుంది. అన్ని రిపీట్. అబ్రహాం కాలంలో జరిగిందే మన కాలంలో జరుగుతుంది. ఇర్మియా కాలంలో జరిగిందే మన కాలంలో జరుగుతుంది. ఏస్కేల్ కాలంలో జరిగిందే మన కాలంలో జరుగుతుంది. మన కొత్తగా ఏం జరగట్లేదు, అన్ని జరిగిందే జరుగుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. అందుచేత భూమి మీద కొత్తది ఎదక్కండి, భూమి మీద నూతనమైనది ఏది ఎదక్కండి. నూతన పరచబడాలంటే ఇక్కడ యెషయా గ్రంథం 40:37 యెషయా మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మ తెల్లక నడిచిపోదురు. ఇంకొక కోర్సు చదివి నేను ముగిస్తాను. 55వ అధ్యాయంలో రేపు మీటింగ్ ఉంది కాబట్టి రేపు కంటిన్యూ చేసి దేవుని చిత్తం మీద దాని ముందు తీసుకెళ్తాను. చాలా పెద్ద మెసేజ్ ఇది, ఎందుకంటే మనకు ఎక్కువ టైం ఉందని చెప్పి నేను ఈ మెసేజ్ అనుకున్నాను. దాన్ని బట్టి మీరు కొంచెం విన్నారు, చాలా సహనంతో విన్నారు, ఓపికతో విన్నారు, చక్కగా దేవుని మాటలు మీ హృదయాలకు వెళ్ళి అని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే దేవుడు నా హృదయం నుంచి ఆ మాటలు తీసుకొచ్చాడు, మీరు లాక్కున్నారు కాబట్టి విన్నారు. హల్లెలూయా. లేకపోతే ఇన్ని అమూల్యమైన మాటలు రావు. ఇన్ని అమూల్య మాటలు వస్తున్నాయంటే మీరు వింటున్నారు, లాక్కుంటున్నారు, నాకు అర్థమైంది. హల్లెలూయా. అందుని బట్టి మీ హృదయాలు దేవుడు దీవించును గాక. 55వ అధ్యాయం 55వ సంవత్సరంలో 11వ నెలలో 10వ తారీఖున ప్రవక్త క్రీస్తులో దాచబడిన జీవం అనే మెసేజ్ బోధించాడు. 40 పేర చదువుతున్నాను చూడండి. ఆయన నీకు నూతన ఆత్మనిచ్చాడని చెప్పాడు. ఆ ఆత్మ దేవుని ఆత్మ కాదు, అది నీ ఆత్మ. దేవుడు నీకు నూతన ఆత్మను అనుగ్రహించును, ఆ ఆత్మలో అతని ఆత్మను ఉంచుదును అని ఆయన చెప్పాడు. కానీ నీకు నూతన ఆత్మను ఇచ్చుటకు ఆయన నీ స్వభావం మరింత మంచిగా నెమ్మది పొందినట్లు చేయాలి. లేనట్లయితే ఆయన నీతో కలిసి జీవించలేడు. కాబట్టి ఆయన లోపల ప్రవేశించక ముందు ఆయన నిన్ను సరిచేయవలసి ఉన్నది. నేను నిన్ను నూతన ఆత్మను అనుగ్రహించుదును, అప్పుడు నీవు ఆయన ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలవు.
నీవు అనేకమైన రకమైన స్థలములకు వెళ్తావు. నీవు ఆయనతో సరిగా ప్రవర్తించినట్లుగా ఆయన నిన్ను సరి చేయవలసి ఉన్నది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుడు ఏం చేయాలని ఫస్ట్ నువ్వు సరిచేయాలి. సరి చేస్తే ఒకవేళ నువ్వు సరి చేయబడి బలిపీఠం దగ్గరికి సరి చేయబడితే బలిపీఠం దగ్గరికి పశ్చాత్తాపడి మోకరించి ప్రార్థించి నువ్వు దాన్ని నిజమైన ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే నూతన ఆత్మని ఇస్తాడట. నూతన ఆత్మ అంటే దేవుని ఆత్మ కాదు, నీ ఆత్మనే మారుస్తాడు, నీ ఆత్మనే నూతనంగా చేస్తాడు. నా నూతనమైన ఆత్మలో దేవుని ఆత్మ పెడతాడట. హల్లెలూయా. నూతన ఆత్మ అనగా నూతన స్వభావమైనది. హల్లెలూయా. నీ స్వభావం మార్చాలంటే ఒక దేవుడు చెప్తున్నాడు రోమపత్రికలో, నీ స్వభావం ఏంటంటే రూపాంతరం ఎలా జరుగుతుందంటే నీ మనసు మారుడు వల్ల రూపాంతరం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే నీ మనసు మారాలంటే, నీ స్వభావం మారాలంటే ఫస్ట్ ఏం మారాలి? నీ మనసు మారాలి. మనసులోనే ఆలోచనలు వస్తాయి, మనసులోనే రకరకాల కార్యాలు వస్తాయి, మనసులోనే అన్ని రకాల దేవుడు మనసులోకి వస్తాడు, దెయ్యము మనసులోకి వస్తుంది. ఇద్దరు మనసులోనే కొట్టుకుంటూ ఉంటారు. మనసులోనే ఈ కార్యం అంతా జరుగుతుంది. మహాప్రచండమైన యుద్ధం అనమాట. ఈ కాలం ప్రవక్త బోధించడం మాట ఓ ప్రసంగం ఏంటంటే అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం ఎక్కడ జరుగుతుందంటే మనసులో జరుగుతుంది. హల్లెలూయా. అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం, అన్నిటికంటే గొప్ప యుద్ధం ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుంది ఫస్ట్. ఇప్పుడు దేవుడు మనసులోకి వస్తాడు, దెయ్యము కూడా మనసులోకి వస్తాడు. ఇప్పుడు మన స్వభావం ఎక్కడ ఉంటుందంటే మన రక్తంలో ఉంటుంది. ఆ రక్తం ఎక్కడ ఉంటుందో మన వెన్నెముకలో ఉంటారు. ఆ వెన్నెముకలో నుంచి రక్తం ఎక్కడ కదా మన హృదయంలోకి వెళ్తాడు. హల్లెలూయా. ఈ యొక్క వెన్నెముక హృదయంలో రక్తాన్ని ఆ యొక్క పాస్ చేసినప్పుడు అది లబ్డప్ అని కొట్టుకుంటూ ఆ యొక్క మొత్తం ప్రతి నరాల్లోనికి రక్తం ప్రెజర్ చేస్తారు. హల్లెలూయా. మన గుండె ఎందుకు కొట్టుకుంటుందని లబ్డప్ అని అలాగెందుకు కొట్టుకుంటుందంటే రక్త ప్రసారణ ప్రతి నరంలోనికి పంపించడానికి అది పుషింగ్ చేస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా లబ్డబ్ అని కొట్టుకుంటూ గంటకి ఇన్నిసార్లు కొట్టుకోవాలని మనిషికి ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క లబ్డబ్ అని కొట్టుకుంటూ ప్రతి నరంలోనూ రక్తము ప్రవహించినట్లుగా గుండె చేస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వెన్నులో రక్తం పుట్టేది హృదయంలోకి పంపిస్తే హృదయంలో నుంచి ప్రతి నరంలోనికి రక్తం ప్రవహించేది గుండె. హల్లెలూయా. అయితే ఈ యొక్క రక్త ప్రసారణ అనేది జరగాలంటే దాన్ని సక్రమంగా జరిగించేది ఏంటంటే ఫస్ట్ ఆ స్వభావం ఎక్కడి నుంచి మారుతుందంటే మనసులో ఉంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా మారవలసింది ఏంటండి? మనసు. హల్లెలూయా. అందుకే చాలా మంది నా మనసు ఇచ్చేసారు నీకు అంటారు. ఎవరికో ఇచ్చేసారు మనసు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నా మనసంతా నువ్వే దిగిందో చెప్తారు, లేకపోతే ఆ మనసంతా ఏదేదో పెట్టుకుంటారు. మనసులో ఏది పెడుతున్నావో శరీరం అంతా అదే ప్రభుత్వం. హల్లెలూయా. అంటే ఫస్ట్ నువ్వు మార్పు ఎక్కడ జరగాలంటే మనసులో జరగాలి. మనస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే మనసులో మార్పు ఎలా వస్తుందంటే ఆలోచన. అంటే మనస్సును మార్చేది ఏంటంటే బ్రెయిన్. హల్లెలూయా. అంటే బాడీలో ప్రతిదానికి లింకప్ పెట్టాడు దేవుడు. మనసు హృదయాన్ని మారిస్తే మనసును మార్చేది బ్రెయిన్ లో నుంచి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచన బ్రెయిన్ లో నుంచి వచ్చి మనసులోకి వస్తుంది. అంటే ఈ బ్రెయిన్ లోకి మనసులోకి మనం ఏ ఆలోచన పంపితే అదే బాడీ అంతా ప్రెజర్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మీరు చచ్చిపోయిన కాడికి వెళ్ళారనుకోండి, ఒక శవాన్ని చూసారు, అలా అందరూ ఏడుస్తున్నారు అనుకోండి. సపోజ్ మీ మనసులో అక్కడికి వెళ్ళి విచారకరమైన కార్యం చూసేటప్పటికి ఆ బాధ అంతా చూసి మీరు ఏం చేస్తారు? మీ మనసులో బాధతో నింపబడిపోతారు. ఆటోమేటిక్గా బాడీ అంతా స్లో అయిపోతుంది. ఎందుకంటే బాడీలోకి అంత బాధ వచ్చేసి బాడీ అంతా చల్లారిపోతుంది. ఒక సంతోషకరమైన ఎక్సైట్మెంట్, ఒక డీజే బాక్స్ ఉన్న అక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నీ కాలు కూడా ఇలాగ ఊగుతూ ఉంటారు. ఎందుకని? అక్కడున్న అభిషేకం నీ మనసులోకి వెళ్ళింది, వెంటనే అందులో లీనమైపోయావు,
వాళ్ళ డ్యాన్స్ చేస్తున్నట్టు కానీ నీకు కూడా ఆటోమేటిక్గా నువ్వు డ్యాన్స్ చేయి, కాళ్ళు కూడా ఊగిపోతూ ఉంటాయి, చేతులు ఊగిపోతూ ఉంటాయి. మనిషి అలా ఉంటాడు. హల్లెలూయా. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రభావం ఎక్కడ పడుతుంది? మనసు మీద పడుతుంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ నీ యొక్క దాడి ఎక్కడ జరగాలంటే, నువ్వు మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నీ మనసు మీద దాడి చేయాలి. హల్లెలూయా. మనసు మారాలంటే నువ్వు ఎక్కడ దృష్టి పెట్టాలని మనసు మీద పెట్టాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి మార్పు చెందాలంటే నేను ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుకోవాలి, ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ చేత రక్తం చేత కడగబడాలి, దేవుని యొక్క కృప చేత నేను కడగబడాలి, ఆ కృపను ఆవరించాలి అని ఎవరైతే ముఖ్యంగా ఆశ పెట్టుకుని తీవ్రమైన దాహంతో ఉంటారో వారు ఎక్కడ దాడి చేస్తారో తెలుసండి? మనసు మీద దాడి చేస్తారు. హల్లెలూయా. మనసు మీద దాడి అంటే ఇప్పుడు నీకు బాగానే దెయ్యంలో మారిపోవాలనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దెయ్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ మనసు మీద ప్రెజర్ చేస్తావు. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలనుకున్నాడు అనుకోండి, ఆ డాక్టర్ అవ్వాల్సిన విషయాలన్నీ చదివేసి ఆ మనసు మీద ప్రెజర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రెజర్ చేయగా ఇది ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ సంబంధించిన విషయాలన్నీ ఎప్పుడైతే మనసును ప్రభావితం చేశాడో అది ఆటోమేటిక్గా డాక్టర్ లాగా అవతారం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు అనుకోండి, ఆ ఇంజనీర్ అవ్వాల్సిన విషయాలన్నీ ఆ చదువు అంతా తీసుకొచ్చి ఆ మనసును ప్రభావితం చేస్తాడు. ఎప్పుడైతే ప్రభావితం చేశాడో ప్రభావితం అయిపోయి ఆ యొక్క మనసు ఎక్కడైపోతుంది? ఇంజనీర్ లాగా అయిపోతుంది. నేను సినిమా యాక్టర్ అవ్వాలని చెప్పేసి అనుకుని అందరినీ వేరుపేరు చేసి ఆ మనసు మీద ప్రభావం తీసుకొచ్చాడు అనుకోండి, అది సినిమా యాక్టర్ లాగా అవతారం అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మీకు? అలాగే నేను దేవుని కుమారుని అవ్వాలి, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని ఎప్పుడైతే నీకు అనిపించిందో వాక్యమంతా తీసుకొచ్చి ఎప్పుడైతే నీ మనసు మీద ప్రభావితం చేస్తావో అప్పుడు నీవు దేవుడు అయిపోతావు. హల్లెలూయా. నువ్వు దేవుడు అవ్వాలన్నా మనసులోనే ఉంది, నువ్వు దెయ్యాన్ని అవ్వాలన్నా మనసులోనే ఉంది, నువ్వు డాక్టర్ అవ్వాలన్నా మనసులోనే ఉంది, నువ్వు యాక్టర్ అవ్వాలన్నా మనసులో ఉంది. నీ మనసు ఎప్పుడైతే ప్రభావితం అవుతుందో అప్పుడు నీవు దేని చేత ప్రభావితం అవుతున్నావో దాని విధంగా అది అవతారం ఇస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని 7 ముద్దల గ్రంథాన్ని తీసుకొచ్చి దేవుడు 7వ దూత ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యం యొక్క ప్రభావము ఆ యొక్క మనసు పైన పెడతా ఉన్నాడు. ఎవరైతే నేను పరలోకం వెళ్ళాలి, నేను పశ్చాత్తాపడాలి, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆతృత ఉంటుందో వాళ్ళు వాక్యాన్ని చదివి ఆ వాక్యం అంతా నిరతము వాక్యంతో సహవాసం చేస్తూ ఆ ప్రజలంతా మనసు మీద పెడతారు. హల్లెలూయా. వాళ్ళు మారలేదు, అవసరం లేదండి, అవసరం లేదు, ఏదో వెళ్ళిపోతున్నాం, కాలం గడిచిపోతుంది, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాడుతున్నాం, ఏ మార్పు లేదు. ఎందుకు మార్పు జరగట్లేదంటే నీవు నీ మనసు మీద ప్రెజర్ పెట్టట్లేదు. హల్లెలూయా. దానికి సినిమాలతో ప్రభావితం చేస్తున్నాం, లేకపోతే వీధి నాటకాలతో ప్రభావితం చేస్తున్నాం, లేకపోతే ఇళ్ల స్టోరీలతో ప్రభావితం చేస్తున్నాం, లవ్ స్టోరీలతో ప్రభావితం చేస్తున్నాం, లేకపోతే అబద్ధాలతో ప్రభావితం చేస్తున్నాం, మోసగాడితో ప్రభావితం చేస్తున్నాం, లేకపోతే రకరకాల లోక సంబంధమైన కార్యాలతో మనసును ప్రభావితం చేసి దాన్ని అలాగే కృషి చేసి ఒక దెయ్యం యొక్క అవతారం ఎత్తే ఓట్లాగా ఆ యొక్క మనసును ప్రభావితం చేస్తున్నావు. కానీ దేవుని యొక్క అవతారం ఎత్తేలాగా నువ్వు దేవుని వాక్యంతో మనసును ప్రభావితం చేయట్లేదు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నువ్వు మార్పు లేని వాడవైపోయావు. అందుకే ఈ రోజు నీ జీవితంలో మార్పు లేదు. అందుకే నీ జీవితంలో ఆ విధంగా బ్రతుకుతున్న కారణం ఏమిటంటే నువ్వు ఖచ్చితంగా ప్రభావితం చేయబడట్లేదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పట్టుకుని నువ్వు నిజంగా ప్రభావితం చేయబడతావో, నీ మనసు పైన ప్రభావం తీసుకొస్తావో, ఆ వాక్యం అంతా తీసుకుని నీ మనసు పైన ఎప్పుడైతే పెట్టి ప్రభావితం చేస్తావో అప్పుడు నీవు నిజమైన దేవుని కుమారుడుగా మారుతావు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఈరోజు 7వ ముద్ర నిన్ను నూతన జీవాన్ని ఇవ్వాలంటే 7వ ముద్ర పట్టుకొచ్చి నువ్వు ఎప్పుడైతే నీ మనసు పైన ప్రభావితం చేస్తావో అప్పుడు నీవు నూతన జీవితం పొందుకుంటావు. హల్లెలూయా. నూతన జీవితం నీలోకి రావాలంటే ఫస్ట్ నీ మనసును ప్రభావితం చేయి. వాక్యాన్ని పట్టుకెళ్ళి దాని మీద రుద్దు, బలవంతంగా పశ్చాత్తాపడే ప్రయత్నం చేయి, పాపాలు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా ఆ మోకాల మీద నడపడానికి ప్రయత్నం చేయి.
అమ్మో 4 కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి బాబోయ్, నుంచోలేను కానీ కూర్చునే ఉంటాను. అమ్మో 2 నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ప్రార్థన చేయలేను అని ఏదో వంక నెతుక్కొని దేవుని సన్నిధిలో అలసిపోవడం ప్రయత్నం చేయడం అంటే దేవుడు కూడా నీ విషయంలో అలసిపోతాడు. నీ మనసు ప్రభావితం అవ్వదు, నీ మనసులో మార్పు. ఒకవేళ నీ మనసులో మార్పు కనబడాలంటే పట్టుదల కావాలి, పట్టుదల కావాలి. హల్లెలూయా, పట్టుదల కావాలి. ఎప్పుడైతే పట్టుదల వస్తుందో, ఎప్పుడైతే ప్రేరేపణ వస్తుందో, పశ్చాత్తాపడతావో, బలవంతంగా మనసు పైన వాక్యము రుద్దుతావో ఏమాన్ అప్పుడు నువ్వు మారుతావు. హల్లెలూయా. ఎంతమందికి మారాలని ఉందండి? నేను మారాలి ప్రభువా. కొత్త సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ నా జీవితం ఇలాగే ఉంటుంది. నేను మారాలి ప్రభువా. నేను క్రీస్తు యేసు మనసు నాలోకి రావాలి ప్రభువా. క్రీస్తులో నేను బ్రతకాలి ప్రభువా. మునుపటి జీవితం నాకు వద్దు ప్రభువా. మునుపటి వల్ల నేను బ్రతకాలనుకోవట్లేదు ప్రభువా. ఇప్పుడు వరకు ఒకలా బతికాను, ఇక్కడి నుంచి నేను అలా బ్రతకాలనుకోవట్లేదు. నూతన జీవితం నేను పొందుకోవాలనుకుంటున్నాను, కనుక నాకు సహాయం చేయ ప్రభు అని ఎప్పుడైతే 7 ముద్రల గ్రంథం తీసుకెళ్ళి మనసు పైన ప్రభావితం చేస్తావో అప్పుడు ఆ మనసు మారుతుంది. హల్లెలూయా. ఆ మనసు నీ బ్రెయిన్ ని ఎఫెక్ట్ చూపిస్తుంది, నీ బ్రెయిన్ నీ హృదయాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది, నీ హృదయం నీ శరీరం అంతా ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు దేవుని కుమారుడు స్థానంలోకి వెళ్ళిపోతాను. హల్లెలూయా. వ్యక్తి అలాగే రూపాంతరం చెంది క్రమక్రమేణ అతను దేవుని కుమారుడు స్థానంలోకి వెళ్ళిపోవడానికి ప్రభావితం చేసే ముఖ్యమైన ఆయుధం నీ మనసు అయి ఉన్నది. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, మనసును టార్గెట్ చేయండి, మనసును టార్గెట్ చేయండి. బలవంతంగా 7 ముద్రల గ్రంథాన్ని రుద్దండి. నేను ఆ విధంగా అవ్వాలని కోరుకుంటే ఆ విధమైన పని చేయండి. అది యేసుక్రీస్తు యొక్క శరీరం, అది యేసుక్రీస్తు యొక్క రక్తం, అది యేసుక్రీస్తు యొక్క జీవం, అది యేసుక్రీస్తు యొక్క ప్రభావం ఎప్పుడైతే దాని మీద పడుతుందో అప్పుడు మనము అటువంటి జీవనం పొందుకుని దేవుని కుమారుని ఉత్పత్తి చేస్తాం. హల్లెలూయా. ఈ నూతనమైన సంవత్సరంలో 2026 సంవత్సరంలో నువ్వు 2025 మనిషిగా బతకకుండా 2026లో నూతనమైన సంవత్సరంలో నూతనమైన వ్యక్తిగా మారాలంటే ఖచ్చితంగా నువ్వు నీ మనసును ప్రభావితం చేసి 7 ముద్రల గ్రంథము ద్వారా ప్రభావితం చేసి మార్చడానికి బలిపీఠం దగ్గరికి రా. కన్నీరు కార్చు, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు. దేవాన్ని రక్తముతో నా ఆత్మనంతా కడుగు, నన్ను శుద్ధిని తెచ్చి నేను ఈ పాపంతో ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు, నేను ఈ పాపంతో నేను జీవించాలనుకోవట్లేదు, దయచేసి నన్ను కడుగు ప్రభువా. నువ్వు కడిగితేనే, నన్ను సరి చేస్తేనే, నేను సరి అవుతేనే నువ్వు నీ ఆత్మనాలోకి వస్తుంది. కొత్త ఆత్మనిస్తానన్నావు, కొత్త హృదయాన్ని ఇస్తానన్నావు, కొత్త ఆత్మనిస్తాను, నీ ఆత్మ నాలో పెడతానన్నావు. ప్రభు ఈ కార్యాలయం నాలో చేయాలంటే ప్రభు నాకు సహాయం చేయ ప్రభు అని మీరు మోకరించి అడగండి, బలిపీఠం దగ్గర గోజాడండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.